పాప క్షేమంగానే ఉందా? ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న మాట ఇది. తునిచినారి కేసులో బిగ్ క్లూ గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు నేను అందరం కోరుకుంటోంది పాప క్షేమంగా ఉంటుందని. అండ్ మీరేదైతే కోరుకుంటున్నారో అదే మేము కూడా కోరుకుంటున్నాం. మనందరం కోరుకుంటోంది అదే, ఆ చిన్నారి క్షేమంగా ఉండాలి. ఎన్నో సందర్భాల్లో చూసాం, కనిపించకుండా పోయిన చిన్నారులు, ఇన్ఫ్యాక్ట్ బోరుబావులో పడిన చిన్నారులు కూడా రోజుల తరబడి అక్కడ బ్రతికి బట్టకట్టిన సందర్భాలు. ఈరోజు ఈ చిన్నారి జ్ఞానేశ్వరి కూడా అలాగే బ్రతకాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఆర్టీవీ ఒక క్వశ్చన్ సంధించినప్పుడు, ఒక ప్రశ్న మీ ముందు ఉంచినప్పుడు పాప క్షేమంగానే ఉందా అంటే కనుక 85%, 85% మంది ఆమె క్షేమంగానే ఉంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఈ టైంలో ఆ జాగిలం విడిచిపెట్టిన క్లూస్ ఏంటి? ఆ కుక్క విడిచిపెట్టిన క్లూస్ ఏంటి? ఆ కుక్క ఎటువంటి క్లూస్ ఇచ్చింది? ఈరోజు ఇప్పుడు మీ ముందు నేను ఉంచబోతున్నాను ఆ క్లూస్ గురించి. ఎందుకంటే సాధారణమైన క్లూస్ కావవి. అవి చాలా ఇంపార్టెంట్. ఈ కేసుని టర్న్ చేసే క్లూస్ అవి. వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కీలక క్లూ ఇచ్చింది పెంపుడు కుక్క. పాప మిస్సింగ్కు ముందు కుక్కపై దాడి గురించి మాట్లాడుకున్న సందర్భం. దాడి జరిగేందుకున్నవి రెండు అవకాశాలు. ఒకటి మనుషులైనా చేస్తుండాలి, లేకపోతే జంతువులైనా అయి ఉండాలి. ఈ రెండు కాకపోతే మూడో ఆప్షన్ ఆ తర్వాత ఆలోచించాల్సిన సందర్భం. అసలు ఏం జరుగుంటుంది? ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ విజువల్స్ చూపిస్తూనే బ్రేకింగ్ న్యూస్ కంటిన్యూ చేస్తూనే నాకు బ్లాక్ బోర్డ్ ఇచ్చే ప్రయత్నం చేయండి పీసీఆర్, సో దట్ మనం ఇక్కడ దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. ఎందుకు మనం ఈ మాట అంటున్నానంటే కనుక, అండ్ మీరు కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి. చాలామందికి చాలా క్వశ్చన్స్, ఇందాకలా మీరు అడిగిన ప్రశ్నలే, మీ నుంచి వచ్చిన ప్రశ్నలే, ఇందాక మీరు సంధించిన ప్రశ్నలే క్లూస్కి చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇన్వెస్టిగేషన్లో కీలక భాగస్వామ్యం కాబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా కాల్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగం కావాలనుకుంటే కాల్ చేయొచ్చు. 04069316611, 04069316622. ఎందుకంటే అందరి లక్ష్యం ఒకటి, ఆ పాప బాగుండాలి, ఆ పాప బతికి బట్టకట్టాలి, ఆ చిన్నారి క్షేమంగా తన తల్లి ఒడికి చేరాలి. యావత్ తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా కోరుకుంటోంది ఆ చిన్నారి బ్రతకాలి, ఆ చిన్నారి బ్రతికి బట్టకట్టాలి. అందుకే ప్రతి ఒక్క క్లూని మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంపార్టెంట్ క్లూ ఇప్పుడు డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఆ కుక్క విడిచిపెట్టిన క్లూస్, వాళ్ళు ప్రేమగా పెంచుకున్న ఆ కుక్క క్లూస్ని విడిచిపెట్టింది ఈరోజు. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఆ క్లూస్ ఏంటి? ఇదిగోండి, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ మరి కాసేపట్లో ఆ లొకేషన్ని కూడా నేను మీకు చూపిస్తాను. పాప ఎక్కడ మిస్ అయిందో ఆ లొకేషన్, అక్కడ కూడా మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఫస్ట్ ఇక్కడ వినిపించే మాట ఏంటి? హ్యూమన్ అంటే మనుషులు. నేను తెలుగులో రాసే ప్రయత్నం చేస్తాను. మనుషులు ఎవరైనా దాడి చేశారా? బట్ బిఫోర్ దట్ ఒక్కసారి చాలామంది రియాక్ట్ అవుతున్నారు. కామెంట్స్ చూద్దాం. ఎస్, పాప ఫెన్సింగ్ వద్ద ఉన్నప్పుడు ఒక అతను చూస్తున్నాడు కదా, అతన్ని పిలిచి అక్కడ అతను ఉన్నాడా లేదా, వేరే వాళ్ళు ఉన్నారా అడగండి సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు కొంతమంది. ఫెన్సింగ్ దగ్గర పాప చూసినప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్. పాప ఫెన్సింగ్ దగ్గర ఉన్నప్పుడు అతను చూశాడు కదా, అతను పిలిచి అక్కడ అతను ఉన్నాడా లేదా, వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి అడగండి. ఇంట్రెస్టింగ్ హ్యూమన్ యాంగిల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇదిగోండి ఇంకొంతమంది కమెంట్స్ కూడా చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా మన షోలో వచ్చిన కమెంట్స్. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా, జాబ్ రీత్యా తుని శంఖవరం మండలంలోని ఏరియా నాకు అన్నీ తెలుసు. నేను మొదటి నుంచి కామెంట్స్ పెడుతున్నాను. పాప కొండలు గుట్టలు ఎక్కలేదు, అక్కడ తోడేలంటే పెద్ద నక్కలు ఉంటాయి, అడవి పందులు ఉంటాయని పిల్లల్ని పెట్టిన అడవి పంది వేట కుక్కల మీద, పెద్దవాళ్ళ మీద దాడి చేసే అవకాశం ఉంది. ఆ పాప ఆ చిట్టడవిలోకి వెళితే ఇంతకాలం జీవించి ఉండే అవకాశం లేదు. కిడ్నాప్ అయితే బ్రతికే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులకు తెలుసు ఆ రోజు ఇంకొక వ్యక్తి కూడా పాప తండ్రితో ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్, కీలకమైన డెవలప్మెంట్ ఇది. అదే చెప్తూ ఉన్నాం, జనాలు కనుక భాగస్వామ్యం అయితే పెద్ద పెద్ద ఆఫీసర్లు అవసరంలా, అక్కడున్న ఒక కామన్ మ్యాన్ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగస్వామి అవుతాడు. మీరు చూడొచ్చు, ఆ రోజు ఇంకొక వ్యక్తి కూడా పాప తండ్రితో ఉన్నాడు, పాప తిరిగి వచ్చి తల్లిదండ్రులను కలవాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని చెప్పి ఆ వ్యక్తిని ఒకసారి ఎంక్వైరీ చేసిన, ఆ రోజు ఇంకొక వ్యక్తి కూడా పాప తండ్రితో ఉన్నాడంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక కామెంట్ కూడా చూద్దాం.
మీరు చూడొచ్చు, బోర్వెల్ చెక్ చేయండి మళ్ళీ అని చెప్పి ఆ లాస్ట్ ఎపిసోడ్లో రిపీటెడ్ కామెంట్స్ వచ్చాయి. బోర్వెల్ చెక్ చేయండి అని చెప్పి. ట్రూ. అక్కడ ఇందాక నేను మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడినప్పుడు దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, జీడి తోటలు ఉన్నాయి. ఆ పంటల కోసం కొంతమంది బోర్వెల్స్ వేశారు, కొన్ని క్లోజ్ చేశారు, కొన్ని పార్షియల్గా క్లోజ్ చేశారు. మీరు చూడొచ్చు, అదంతా కొబ్బరి తోట, మామిడి తోట. అండ్ నేను ఆ లొకేషన్ చూపిస్తాను. బిఫోర్ దాట్ ఒకసారి ఆ లొకేషన్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ కీలకమైన డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మొత్తంగా అక్కడ ఆ దట్టమైన ప్రాంతం అదంతా కూడా ఎలా ఉంటుందంటే చుట్టూత ప్రశాంత వాతావరణం అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగస్వామ్యం కావాలనుకుంటే మీరు డయల్ చేయొచ్చు 0406931611, 0406931622. అండ్ వెంటనే మీ ఫోన్ చేయండి అండ్ కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఆ ఇన్పుట్స్ బహుశా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడచ్చు. అట్ ద సేమ్ టైం ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. టీమ్స్గా ఫామ్ చేసుకొని సర్చింగ్ పార్టీస్, విలేజెస్ ఎన్యూమరేషన్ అవని, కోంబింగ్, సర్చింగ్ పార్టీస్, అలాగా డ్రోన్స్, డాగ్ స్క్వాడ్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, క్యూఆర్టీ టీమ్స్, ఆల్ టీమ్స్తో ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాము. నిన్న ఒక చిన్న క్లూ వచ్చింది. ఆ మిస్ అయినటువంటి ఆ డాగ్ మళ్ళీ తిరిగి రావడము, యజమానురాల దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ వెళ్ళిపోవడము. ఈ యాంగిల్లో కూడా ఈ మొత్తము 1000 ఎకరాలు ఉంది. ఇది ఈ కొండకి ఆనుకొని తోట. ఈ 1000 ఎకరాల్లో రమారమి ఒక 800 ఏకర్స్ మేము జల్లెడు పెట్టాము. అణువు గాలించాము, కోమింగ్ చేయించాము. ఆల్ మెథడ్స్లో ప్రతి ఏరియాని వాగులవని ఇటువైపు వచ్చిన ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నాకు ఇంకా ఉన్నటువంటి అన్ని ప్రాబుల్స్ అన్నీ చెక్ చేసాం. ఇంకా కంటిన్యూస్గా ఈ ఆపరేషన్ కంటిన్యూ. రైట్, అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు కదా, రూట్ని మీరు చూడొచ్చు, ఇద్దరు వెళ్తున్నారు. విజువల్ మీరు చూడొచ్చు, విజువల్ క్లియర్గా కనిపిస్తుంది. ఆ కుక్క కూడా ఆ వెహికల్తో పాటు వెళ్తుంది. ఆ విజువల్ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ పాసిబుల్ మళ్ళీ రిపీట్ చేద్దాం, ఆ విజువల్ని కాస్త ఫ్రీజ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. మీకు అది చూస్తే అదిగోండి, అలా ఆ వెళుతున్న వేలోని ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. అదిగో మీరు చూడొచ్చు, ఆ పాప తండ్రిని ఎలా వెంబడిస్తూ ఉందో మీరు చూడొచ్చు. విజువల్ కనిపిస్తుంది పాప. అయితే ఇక్కడ ఆ రూట్లో వెళ్తున్నారు కదా, అక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి గురించి ప్రశ్నిస్తున్నారు, దాంతోపాటు ఇంకొన్ని క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ చేస్తున్నారు. పాప కంపల్సరీ కిడ్నాప్ అయి ఉంటుందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దాంతోపాటు సీసీ కెమెరాస్ లేవు కాబట్టి దొరికే ఛాన్సెస్ తక్కువ అని ఇంకొంతమంది. చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ విలేజెస్లో సర్చ్ చేస్తే ఒక క్లూ అయినా దొరకచ్చు. ఇంట్రెస్టింగ్ పాయింట్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో ఆ గ్రామంలో సెర్చ్ చేస్తే గ్యారెంటీ ఒక క్లూ దొరుకుతుంది. చూడండి, అక్కడ వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే పూనుకున్నారబ్బా. తెలుగు రాష్ట్రాల ప్రజలు నడుం కట్టారు, నడుం బిగించారు, గట్టిగా కూర్చున్నారు. ఒకవేళ కిడ్నాపర్లు ఎవడైనా కనుక దొరికితే, కిడ్నాప్ చేశారని తెలిస్తే గుర్తుపెట్టుకోండి, మీకు ఆ రోజే ఆఖరి రోజు అవుతుంది. ఎవరైనా పాపని కిడ్నాప్ చేశారని చెప్పి జనాలకి తెలిసిందా, మీరు కిడ్నాప్ చేశారని బయటపడిందా, అరే మీకు నూకలు చెల్లాయి. మీకు కోర్టు వరకు జనాలు వెళ్తారో లేదో కూడా తెలీదు. మీరు దొరికారంటే మాత్రం ఆ రోజు మీకు ఇంకా దిబిడే, ఆ రోజు మీకు ఇంకా ఆఖరి రోజే. ఆ పిల్లను మీరు కనుక కిడ్నాప్ చేస్తుంటే ఎవడైనా గుర్తుపెట్టుకోండి రై, మర్యాదగా విడిచిపెట్టేస్తే మీకు కొంచెమైనా నూకలు ఉంటాయి. జైల్లో అయినా మీకు చెప్పకూడైనా దొరుకుతుంది, గుర్తుపెట్టుకొని జైల్లో మీకు కనీసం ఇంత ముద్దైనా పడేస్తారు. లేదు కాదు కూడదు కిడ్నాప్ అనే కోణంలో మీరు కనుక కిడ్నాప్ చేస్తుంటే గుర్తుపెట్టుకుంటే విడిచిపెట్టే అవకాశం లేదు. తెలుగు ప్రజలు గట్టిగా నడుం బిగించారు. మీరు ఎక్కడున్నా ఏ మూలన్నా పట్టుకుంటారు. ఈ అర్థం చేసుకోండి. ఇప్పటికే కామెంట్స్ వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. చాలామంది చెప్తున్న మాట అదే టైంలో రైట్ ఇంకొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. కామెంట్స్ చాలా వస్తున్నాయి. చుట్టుపక్కల విలేజెస్ గురించి మాట్లాడుతున్నారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు భయపడి బయటికి రావట్లేదేమో
అదే టైంలో అటు సైడ్ నుంచి 2 మెంబర్స్ బైక్ మీద వచ్చారు కదా, నాకు ఎందుకో వాళ్ళ మధ్యలో ఉంది అనే డౌట్ ఉంది పాప అని చెప్పి. చూడండి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయో, కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ప్రతి డెవలప్మెంట్ని పడుతూ ఉన్నారు. దీంట్లో ఉన్న యాంగిల్స్ ఏంటి? దీంట్లో 2 యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ది వెరీ ఫస్ట్ యాంగిల్ హ్యూమన్ యాంగిల్. హ్యూమన్ యాంగిల్ అంటే ఎవరైనా దాడి చేస్తుంటారా పాప మీద? దాడి చేసే క్రమంలో ఇక్కడ కీలకమైన పాయింట్ ఉంది. హ్యూమన్ యాంగిల్ ఉందా అంటే ఆ పాప దారి మళ్ళుతూ ఉండాలని ఎవరైనా గమనించి ఉండాలి. గమనించున్న తర్వాత ఆ పాపను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుండాలి. ఇది ఎలా అనేది మరి కాసేపట్లో డికోడ్ నేను మీకు చూపించబోతూ ఉన్నాను. ఒకవేళ పాపను కనుక కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వెంట వెళ్ళిన కుక్క మీద దాడి చేసి ఉండొచ్చు వీళ్ళు. మీరు ఎలా చెప్పగలరని చెప్పి నేను అంటోంది దాడి చేసి ఉండొచ్చు అని చెప్పి. ఎందుకు? ఆ కుక్కకి గాయాలై ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆ కుక్కకున్న గాయాలు కనుక క్లారిటీ వస్తే అది మనుషులు చేశారా లేకపోతే ఇంకా వేరే జరిగిందా? మనుషులు కనుక చేస్తుంటే ఇంకొక కమెంట్ వస్తుంది, చుట్టుపక్కల విలేజెస్లో CCTV ఉంటుంది. ఎస్, అక్కడక్కడ 1-2 ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మీరు చూసే ప్రతి క్లూ కూడా, అండ్ మీరు కూడా కాల్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగస్వామ్యం కావచ్చు. 0406931611 0406931622. ఇదే అంశానికి సంబంధించి మీరు కూడా మీ ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఏంటంటే మీ దగ్గర ఉన్న ఆ క్లూ ఏమై ఉండొచ్చు? క్లూ ఇన్ ద సెన్స్, క్లూ అంటే అక్కడ మీ దగ్గర ఉన్న డౌట్ ఏంటి? రైట్, ఆల్రెడీ కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. పాపని ఎవరో వాళ్ళతో పాటు కుక్క వెళ్ళింది, అందుకు 3 రోజుల ముందు వరకు కుక్క కనబడలేదు కాబట్టి జాహ్నవి ఎవరి దగ్గర ఉంటుంది. కుక్క వెంట పడిందని వాళ్ళు కొట్టుంటారు, అందుకే గాయాలయ్యాయి. పబ్లిక్ కూడా అంటున్న మాట అదే. అన్డౌటెడ్లీ ఇది కిడ్నాప్ యాంగిల్ ఉంటుంది. ఇది నేనంటున్న మాట కాదు, పబ్లిక్ నుంచి వినిపిస్తున్న మాట. బికాస్ వాళ్ళు ఆల్ ద సోర్సెస్, అన్ని రకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కుక్క తిరిగి రావడానికి 3 రోజులు టైం పట్టిందంటే వాళ్ళు చాలా దూరం పాప తీసుకెళ్ళి ఉంటారు, చుట్టుపక్కల ఊళ్ళలో వెతకండి అని చెప్పి. అండ్ చుట్టుపక్కల ఊళ్ళలో వెతకాల్సిన సందర్భం అని చెప్పి ఇదే అంశానికి సంబంధించి పాప తల్లి కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ అనుమానాలు ఒకసారి చూద్దాం. ఎందుకంటే పాప తల్లి చెప్పిన అనుమానాలు, ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్, కుక్క ఇచ్చిన క్లూస్, వీటన్నిటిని డికోడ్ చేద్దాం అక్కడ ఏరియాతో సహా. సో ఒక్కసారి పాప తల్లి ఏమంటుందో రీసెంట్గా చూద్దాం. నిన్నటి వరకు అయితే కుక్క పాప క్షేమంగానే ఉన్నారనుకున్నాను సార్. ఎలా ఉన్నా సరే కుక్క అయితే పాపతోనే ఉంటది కదా అన్న చిన్న ధైర్యమే అన్నాను. నేనైతే కుక్క వచ్చేసింది సార్. కుక్క వచ్చేయడంతో ఇంత ఎంక్వైరీ చేస్తున్నాం కదా, ఎవరైనా భయపడి వదిలేసారేమో తోట చివరన. ముందు కుక్క వచ్చేసిన తర్వాత అమ్మాయి గారు నడిచి వచ్చేస్తుందేమని కొంచెం సంతోషం పడిపోయింది సార్. సంతోషం పడిపోయి నుంచి నాకు ఒక దగ్గరికి పరిగెట్టి వెళ్ళి కుక్క వచ్చేసిందని పట్టుకోపోయింది సార్. పట్టుకోపోతే నేను ఆ కుక్క నా మీద అటాక్ చేసింది సార్. అటాక్ చేసి మళ్ళీ పారిపోయింది సార్. పారిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వెళ్ళారు, మా ఆయన గారు వెళ్ళారు సార్. వెళ్తే మా ఆయన గారి మీద మళ్ళీ తిరగబడ్డదంట. మళ్ళీ తిరగబడ్డ తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేదండి సార్. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిస్తే మళ్ళీ చూసిందండి సార్. చూసిన తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం దూరంగా వెళ్ళిపోయి కూర్చుందండి సార్. కూర్చొని అలా తుప్పుల్లోకి గడిలోంచి కనిపించలేదండి సార్. కుక్క వచ్చేసింది. మరి అమ్మాయి ఏమైపోయిందో, ఎవరైనా తీసుకెళ్ళిపోయారో, ఏమన్నా అయ్యిందా అని భయం నిన్నటి వరకు. రైట్, అది తల్లి చెప్తున్న మాట. ఒక్కసారి నేను ఆ ఏరియాని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. CH అగ్రహారం ప్రాంతంలో ప్రెసెంట్ ఆర్టీవీ టీం ఇక్కడే ఉంది. ఆ విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాం మరి కాసేపట్లో. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ ఈ ప్రాంతం చాలా కీలకంగా మారుతూ ఉంది. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా నల్లగా, ఒక విధంగా చెప్పాలంటే దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, జీడి చెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఈ ప్రాంతం అంతా చూడండి, ఈ ప్రాంతం అంతా చూడండి ఎంత దట్టమైన అడవి ప్రాంతం ఉందో. ప్రెసెంట్ ఆర్టీవీ టీం ఇక్కడ ఈ ఏరియాలో ఉంది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మా టీం ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి ఇగో ఈ ప్రాంతంలోకి వెళ్ళి ఉండొచ్చు. మీరు చూడొచ్చు పూర్తిగా ఎటువంటి దట్టమైన ప్రాంతం ఉందో ఇక్కడంతా. నేను ఒకసారి మళ్ళీ క్లోజ్లోకి వెళ్తున్నాను సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇల్లు ఉన్నాయా అని చెప్పి డౌట్ రావచ్చు కాక. ఇదిగోండి మీరు చూసారా, కాస్త ఈ వంపులు తిరుగుంది. బహుశా ఇక్కడ అయి ఉండొచ్చు. ఐఎమ్ సెయింగ్ బహుశా, ఎందుకంటే మీరు చూస్తే వంపులు తిరుగుంది ఈ ప్రాంతం అంతా కూడా. కాస్త బ్లర్గా ఉంది కాబట్టి కాస్త జూమ్ అవుట్ చేస్తున్నాను.
ఇదిగోండి ఈ ప్రాంతం మీరు చూస్తే ఇక్కడ ఒక ఏదో ఇల్లులా కనిపిస్తోంది. ఇక్కడ ఇల్లులాగా ఉంది, ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి. ఈ రోడ్ అంతా చూడండి, చుట్టుపక్కలన్నీ తోటలే. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి. చూడొచ్చు మీరు, ఇదంతా ఇళ్ళ సముదాయం. ఇక్కడ ఇల్లు ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఇక్కడి నుంచి ఇదంతా మీరు చూస్తే కనుక మట్టి రోడ్లాగే మనకు కనిపిస్తూ ఉంది. ఇదిగోండి ఇది దాటిన తర్వాత చూడండి చుట్టూ చెట్లే. ఇక్కడ కొబ్బరి తోటలు, మామిడి తోటలు ఇవే. ఇక్కడి నుంచి పూర్తిగా చూస్తే మీకు డార్క్గా థిక్గా ఉంది ఫారెస్ట్. ఇదిగోండి ఇదంతా 500 ఎకరాల్లో ఉంది అనేది వినిపించే మాట. ఇదిగోండి సో మీరు చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా. ఇక్కడ ఈ పాప తప్పిపోయి ఉండొచ్చు అనేది చాలా బలంగా వినిపిస్తున్న మాట. అండ్ ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, సార్ కొండ పక్కన వేరే ఊరికి వెళ్ళే దారిలో ఉంది కదా, సార్ కొండ పక్కన వేరే ఊరికి వెళ్ళే దారి ఉంది కదా, ఆ దారి వెంట వెళ్ళి పాప పోయిన రోజున అక్కడ ఊరిలో ఉన్న వాళ్ళని అడిగితే ఈ దారిలో ఆ రోజు ఎవరైనా వచ్చారా అని అడగని తెలుస్తుందని చెప్పి. ఇంట్రెస్టింగ్. పాప తండ్రి ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు ఇంటికి తిరిగి వచ్చాడు, ఇది కూడా. దాంతోపాటు ఇంకొంతమంది అంటూ ఉన్నారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ సపోజ్ ఇదిగోండి ఇక్కడ ఇంత థిక్గా ఉంది కదా ఫారెస్ట్లో. ఫర్ సపోజ్ మనం మనుషుల గురించి అనుకున్నాం అంటే ఒకవేళ కిడ్నాప్ చేశారని చెప్పి హ్యూమన్ యాంగిల్ మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేశారనుకుందాం. కిడ్నాప్ చేసినప్పుడు దాడి చేస్తుండే అవకాశం ఉంటుంది. ఆ పాపను ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కుక్క మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కుక్క వెంబడిస్తూ ఉంటుంది కదా. అండ్ దీంతో పాటు అటాక్ చేసినప్పుడు కుక్క గాయం అయి ఉండొచ్చు, ఆ కుక్కకి గాయం అయి ఉండొచ్చు, ఆ గాయం కూడా కారణం అయి ఉండొచ్చు. అండ్ దీంతో పాటు అక్కడ వాళ్ళ మదర్ ఏమన్నారు, మాకు ఒక ఇష్యూ జరిగింది, కార్ ఇష్యూ అని చెప్పి. కార్ ఇష్యూలో ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు ఒక కారణం అయి ఉండొచ్చేమో బహుశా. ఒకవేళ ఇష్యూ కనుక నిజంగా ఉండి అట్ ద సేమ్ టైం దీనికి అనుమానం బలం చేకూర్చేలాగా ఇది ఒకటి ఉంది తల్లి చెబుతున్న మాట ప్రకారమే. దాంతోపాటు రెక్కి నిర్వహించారు, ఒక ఇద్దరు వచ్చి అని చెప్పి. కాబట్టి హ్యూమన్ యాంగిల్లో చూసినప్పుడు ఎన్ని పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలా జరిగినప్పుడు ఒకవేళ కిడ్నాప్ చేసినప్పుడు లేకపోతే ఒక గాయమైనప్పుడు ఇక్కడ ఆ అమ్మాయికి సంబంధించిన బ్లడ్ మార్క్స్ లేకపోతే ఏదో ఒక క్లూ ఉండాలి కదా. మరి క్లూ ఏమైంది? ఓకే, నేను కాస్త క్లోజ్ చేసి ఇక్కడ రాస్తాను. మరి ఇన్ని ఉన్నప్పుడు క్లూ ఏమైంది? క్లూస్ కనిపించాలి కదా. అంటే ఇక్కడ కనిపించే ఒక్క మాట ఏంటి? వర్షం పడింది, ఈ ప్రాంతంలో వర్షం పడింది. వర్షం కారణంగా బహుశా ఈ క్లూస్ కొన్ని ఆ వర్షంలో కొట్టుకుపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ వర్షం కారణంగా అవన్నీ పూర్తిగానే అనలేం కానీ కొన్ని అక్కడ లేకపోయి ఉండొచ్చు. ఇది ఒక కారణం. అండ్ దీని తర్వాత ఇంకొక కారణం గురించి మాట్లాడుకుంటే ఇది అందరికీ చాలా బలమైన అనుమానం కలిగిస్తుంది. హ్యూమన్ యాంగిల్లోని యానిమల్ అటాక్ అనుకుందాం. యానిమల్ అటాక్ చేసినప్పుడు ఇదిగోండి, యానిమల్ అటాక్ చేసినప్పుడు అక్కడ రక్తపు మరకలు ఉండాలిగా, ఒకవేళ యానిమల్ అటాక్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తూ ఉంటుంది, ఒకవేళ యానిమల్ అటాక్ అయితే కనుక దీంట్లో ఇందాక చాలామంది అన్నదే కొండ చిలువ ఉండొచ్చు, దాంతోపాటు ఇంకొక మాట కూడా వినిపించింది, తోడేళ్ళు ఉన్నాయి, అని చెప్పి. ఒకవేళ ఇవే ఉన్నాయనుకుందాం, ఇవి ఒకవేళ ఇబ్బంది పెట్టినా రక్తపు మరకలో లేకపోతే ఏదో ఒక క్లూ ఉండాలి కదా. ఇక్కడ కొండచులు అనుకుందాం, చిన్నారి కాబట్టి బహుశా కాస్త ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు, కానీ అపార్థం చేసుకోవచ్చు జరిగే సందర్భానికి సంబంధించి. అండ్ డికోడ్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఆ పాప క్షేమంగా ఉండాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. కిడ్నాప్ యాంగిలే, ఆ కిడ్నాపర్లు దొరికిపోయి పాప క్షేమంగా ఉంటే సరే, లేని సందర్భంలో ఉన్న అవకాశాలు ఏంటి అని అనుకున్నప్పుడు కొండచిలువ అటాక్ చేస్తుంటే కనుక అక్కడ కుక్క కూడా ఉంది. ఇక్కడ కీలకంగా మారుతోంది కుక్కే, ఆ పాపతో పాటు వెళ్ళిన కుక్కే.
ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చి ఆగిపోయింది, కానీ అక్కడ క్లూస్ ఏం దొరకలేదు. ఒకవేళ కొండచెవి అటాక్ అనుకుంటే కనుక అక్కడ ఏదో ఒక క్లూ ఉండాలి కదా. ఆమె బట్టలు కావచ్చు, లేకపోతే ఎంత చిన్న పిల్ల అయినా తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఆ టైంలో ఏదైనా క్లూ ఉండాలి కదా. ఒకవేళ తోడేళ్ళు లాంటివి ఏమైనా అక్కడ ఉండొచ్చు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. సో అటువంటి సందర్భాల్లో ఏదైనా ఉండాలిగా. ఒకవేళ ఇలా అనుకున్నా కూడా కుక్క ఆటోమేటిక్ కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కుక్కకు గాయం అయి ఉండొచ్చు కదా, గాయం అవుతుంది కదా. ఆ గాయం ఎందుకు కాకూడదు? ప్రస్తుతం కుక్కున్న గాయం, ఇదొక పాయింట్. అండ్ దీంతో పాటు వినిపించేది ఇంకోటి కీలకమైనది ఏంటంటే, ఒకవేళ ఇవే ఉంటాయి, ఇందాక నేను మా డెస్క్ మాట్లాడుకున్న సందర్భంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటకు వచ్చింది. ఏంటంటే, ఒకవేళ ఇవేవైనా కనుక వన్యమృగాలు ఏవైనా అనుకుంటే వాటి పాదముద్రలు, వాటి ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఈ పాదముద్రలు ఎంత వర్షం పడినా కొట్టుకుపోయాయా? వర్షం పడినప్పుడు ఇవన్నీ వెళ్ళిపోయాయి అనుకుందాం, ఈ రక్తపు మరకలు వెళ్ళిపోయాయి, ఈ క్లూస్ కొట్టుకుపోయాయి, తోడేళ్ళు అనుకుందాం. ఒకవేళ ఇవి అయ్యి ఉంటే వీటి పాదముద్రలు ఉంటాయి కదా, వీటి పాదముద్రల పరిస్థితి ఏంటి? ఎందుకంటే కొన్ని సందర్భాలు వర్షం పడితే ఇంకా చిత్రగా మారుతుంది కాబట్టి వాటి ముద్ర ఇంకా గట్టిగా ఉంటుంది. కుక్క మినహా ఇంకేవైనా పాదముద్రలు అక్కడ ఉన్నాయా? కాబట్టి ఫుట్ ప్రింట్స్ అనేవి దొరికితే కీలకంగా మారిపోతూ ఉంది. అండ్ వీటన్నిటితో పాటు ఏరియా చూడండి, కంప్లీట్గా ఇంత డెన్స్గా ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిందా పాప? మీరు చూస్తే ఇదిగోండి ఈ ప్రాంతం, ఇదే దారలోవానుంది. ఇంతవరకు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు చిన్నారి. ఈ లోపలికి వెళ్ళే సందర్భంలో ఏదైనా జరిగిందా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒక్కసారి ఆ విజువల్ని మీరు చూస్తూ ఉన్నారు, చాలామంది కమెంట్ చేస్తున్నారు, మొబైల్ టవర్ ద్వారా కంటిన్యూస్గా కాల్స్ మాట్లాడిన వాళ్ళని లేదా మొబైల్ టవర్ నుండి వేరే సిగ్నల్కి కనెక్ట్ అయిన వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. వాట్ ఎ బిగ్ క్లూ. మొబైల్ టవర్ని కాల్స్ కంటిన్యూస్గా మాట్లాడమని చెక్ చేయండి, సో దట్ దొరుకుతారని చెప్పి. క్యా బాతయ్యా, ఇది కదా మన తెలుగు ప్రజలంటే, జెన్ జీ అంటే ఇది కదా. పెద్ద ఆఫీసర్లు పెద్దగా అవసరం లేదేమో ఇటువంటి ఇన్వెస్టిగేషన్కి, ఎందుకంటే జనం అంతా కథంతోకి గట్టిగా నడుము బిగిస్తాయి. జనాలు ఇచ్చే క్లూస్ని బేస్ చేసుకొని హైయర్ లెవెల్ ఆఫీషియల్స్ వరకు కాకుండా ఆ కింద ఉన్న క్యాడర్ అంతా దీన్ని ట్యాకిల్ చేయగలిగితే జనాలు ఇచ్చిన క్లూస్తో బహుశా త్వరగా ఛేదించచ్చేమో. కారు గురించి గొడవ అయింది కదా, వాళ్ళు ఫెన్సింగ్ దగ్గర నక్కి ఉండి ఎత్తుకొని పోయి ఉండొచ్చు. ఎత్తుకొని పోయేటప్పుడు కుక్క దాడి చేయొచ్చు సార్, అప్పుడు వాళ్ళు కుక్క మీద దాడి చేసి ఉండొచ్చు సార్. ఆ కుక్క వల్ల వెనక్కు వెళ్ళింది. 6 daysలో ఎవరైనా లాంగ్ జర్నీ చేసినా లేదా ఎవరైనా ఊరు వదిలి వెళ్ళినా లేదా ఎవరైనా వేరే విలేజెస్కి వెళ్ళి ఇంకా రాకపోయినా వాళ్ళని కూడా అనుమానించండి. క్యా బాత్ హై. ఎన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అండ్ మీరు కూడా ఒకవేళ మాట్లాడాలి, మీ కమెంట్స్ని చెప్పాలనుకుంటున్నారంటే కనుక కాల్ చేయండి 0406931611 0406931622. మా ప్రతినిధి ప్రకాష్ కంటిన్యూస్గా అక్కడే ఉన్నారు, అక్కడే వీటిని ట్రేస్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో అక్కడ లీడ్లో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ లీడ్ చేస్తున్నారు మా ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రకాష్, మీ ఇన్వెస్టిగేషన్లో ఇంతవరకు బయటకు వచ్చిన అంశాలు ఏంటి? లేటెస్ట్గా ఎటువంటి అప్డేట్ ఉంది ప్రకాష్? సచిన్, ఇప్పుడైతే 6వ రోజు జరుగుతుంది. 6వ రోజు కూడా ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా అలాగే బృందాలతో పాటు కూడా మొత్తం దగ్గరుండి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ పాప ప్రధానంగా చూసుకుంటే ఎవరైనా అక్కడ ఉన్నటువంటి పామాయిల తోటల్లో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పామాయిల తోటలో అలాగే ఆ పాపతో పాటు చిన్న ఏదైతే కుక్క, ఈ రెండు కూడా మిస్ అయిన పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పామాయిల తోట దాటి వెళ్లే అవకాశాలు అయితే పాప ఈ యొక్క ప్రాంతంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది భావిస్తున్నారు. కానీ పాపని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటేనే ఆ కంచి దాటి తీసుకువెళ్లే అవకాశాలు ఉంటాయి. లేదంటే పాప ఆ యొక్క ప్రాంతంలోనే ఎక్కడికి వెళ్ళినా తిరిగి
తిరిగి వస్తుందని కూడా తల్లి పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆ సీసీ ఫుటేజ్ లో తండ్రి వచ్చి తల్లికి అప్పగించిన క్రమంలో ఆ తల్లి వెళ్ళిపోతారు, ఆ పాపని నిర్లక్ష్యంగా వదిలేసిందని కూడా పదే పదే అందరూ అంటున్నారు. కానీ ఆ సమయంలో చిన్న పాపకి నేను స్నానం చేయించాను, ఆ పాప కోసం అయితే చిన్న పాపను చూసుకున్నా, అప్పటికే నాకు కొంచెం కొన్ని రోజుల నుంచి కూడా జ్వరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పాప ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తుందా అనే క్రమంలో నేను వదిలేస్తానని కూడా పాప చెప్తుంది. కానీ ఈ కోణంలో పాప వెళ్ళిపోయింది, పాపతో పాటు కుక్క కూడా వెళ్ళిపోయింది. ఆ కుక్క ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారని కూడా తెలియని నేపథ్యంలోనే కుక్క రావడం జరిగింది. కుక్క ఏదో కొత్త క్లూ చెప్తాదని కూడా అందరూ కూడా ఎదురు చూశారు. ఆ కుక్క రావడం, ఆ కుక్క బెదిరిగా 4 రోజుల తర్వాత వచ్చి ఆ యొక్క ప్రాంతంలో పిచ్చి చేష్టలతో అందరూ కూడా ఉన్న నేపథ్యంలోనే జనాన్ని చూసి ఒక్కసారిగా భయపడి ఏదో చెప్పాలని, అలాగే ఏదైతే జ్ఞానేశ్వరి తల్లి వద్దకైతే వెళ్ళినటువంటి కుక్క వెళ్ళి కొంతసేపు ఉంటే సరిపోను, కానీ పాప తల్లిని అయితే ఒక్కసారిగా అటాక్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పాప కోసం ఏదో చెప్పే ప్రయత్నం కుక్క చేసిందనే ఆ ప్రేమతో కుక్క దగ్గరికి వెళ్ళి దాన్ని చేరదీసే ప్రయత్నం చేసే క్రమంలోనే ఒక్కసారిగా అటాక్ చేసింది. ఈ నేపథ్యంలోనే కుక్క మరొకసారి ఆ పక్క నుంచి వెళ్ళిపోయిన నేపథ్యం మరొకసారి కుక్క వస్తే బాగుండని కూడా అనుకున్నారు. ఆ విధంగానే కుక్క కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఆ పాప ఆ యొక్క ప్రాంతంలో అన్వేషించిన ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పట్టినప్పటికీ కుక్క దొరికితే ఏదో ఒక మనకి ఏదో ఒక సమాచారం దొరికే అవకాశం ఉంది, క్లూ లభిస్తుందని కూడా భావించారు. రాత్రి కుక్కను ఏదో విధంగా కుక్కను అయితే పట్టుకున్నారు. కుక్కను పట్టుకుని ప్రధానంగా కుక్క పట్టుకున్నప్పటికీ కుక్కని బంధించి, అలాగే ప్రధానంగా కుక్క అయితే ఎటువంటి ఆనవాళ్ళ కుక్క నుంచి అయితే సమాచారం రాలేదు. ఎందుకంటే కుక్క నుంచి ఆ కుక్క చాలా బలహీనంగా ఉంది. కుక్క బలహీనంగా ఉండడం కాకుండా ఆ పెంపుడు కుక్క చిన్న కుక్క పిల్ల, ప్రధానంగా అది మరీ పెద్ద కుక్క కాదు, చిన్న పెంపుడు కుక్క పిల్ల, అలాగే చిన్నపిల్ల ఆడుకునేందుకు వీలుగా ఉన్నటువంటి కుక్కగా అయితే మనకు కనబడుతుంది. అందులో మనకి సీసీ ఫుటేజ్లో తన వెనకాల వెళ్తుంది, తనతోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుందని కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎవరు వచ్చినా సరే తను కూడా ప్రధానంగా కుక్క ఇద్దరు కలిపి ఉంటారని చెప్తున్నారు. ఆ క్రమంలోనే ఆ కుక్క సంబంధించినటువంటి జాడ కేవలం ప్రధానంగా కుక్క జాడ తెలిసినప్పటికీ పాప జాడ అయితే తెలియలేదు. కేవలం పాప ఎక్కడికి వెళ్ళింది, చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఎక్కడ ఉందనేది కూడా కేవలం మనం మొదటి నుంచి అనుకునేదే కుక్కకు మాత్రమే తెలుసు. కుక్క ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే మాత్రం ఆ కుక్క తన వెనకాలే వాళ్ళందరూ కూడా వెనకాల వెళ్ళే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పి వస్తున్నారు. కానీ కొంత దూరం వరకు వెళ్ళి ఆ రోజే వచ్చేయచ్చు. కానీ 4 రోజులు గడిచింది మళ్ళీ తిరిగి రావడానికి. 4 రోజుల పాటు కూడా కుక్క సరైన పెంపుడు కుక్క కావడంతో దానికి సరైన ఆహారం లేకపోవడంతోనే కుక్క ఈ విధంగా బక్క చిక్కింది అంటున్నారు. అంటే ఇప్పుడు మామూలు గ్రామాల్లో తిరిగేటువంటి మామూలు కుక్క కాబట్టి గ్రామంలో ఏదో ఒక ఆహారం అయితే లభ్యం అవుతుంది, తిని కొంచెం మామూలుగానే ఉంటుంది. కానీ ఈ కుక్క చాలా బెదురుగానే, చాలా డిఫరెంట్ గానే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న హెల్దీగా అయితే కుక్క అయితే కనపడలేదు. కుక్క పరిస్థితి అయితే చాలా అనారోగ్యంగా పడి ఇప్పుడైతే ఇంటి వద్ద రెస్ట్ తీసుకుంటుంది. కొంచెం కోలుకున్న తర్వాత ఆ కుక్కకి GPS అమర్స్తేనే ఆ పాప జాడ తెలిసే అవకాశం ఉంటుందని కూడా అప్పుడైతే పోలీసులు కావచ్చు అందరూ కూడా ఒక్క కోణం మాత్రమే మిగిలి ఉంది. ఇంకా పాప కోసం ఆచూకీ మొత్తం అడివంతా పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే నల్లకొండ ఏదైతే ఉందో ఆ కొండ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు. ఎక్కడ కూడా జాడ దొరకలేదు, పామాయిల తోటలు ఇప్పటికే 1-2 సార్లు అయితే చూశారు. కేవలం ఒకే ఒక ఆధారం కుక్క మాత్రమే. ఆ కుక్కకి GPS అమరిస్తే ఆ పాప ఉండే ప్రాంతానికి వెళుతుందనే ఒక్క ఆశతోనే ఓపు అయితే అదొక్కడ మాత్రం మిగిలి ఉంది. ఆ GPS అమర్చి ఆ కుక్క ప్రధానంగా నిజంగా దాని ఆరోగ్య పరిస్థితి బాగుండి పాప ఉండే ప్రాంతానికి, లేదంటే పాపను ఎవరైనా తీసుకెళ్లిన ప్రాంతానికి పాప కిడ్నాప్ చేసేటప్పుడు తన వెంట వెళ్తూ దూర ప్రాంతం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ యొక్క ప్రాంతాన్ని కూడా గుర్తించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఏదైతే జంతు ప్రేమికులు కావచ్చు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే డాగ్ స్క్వాడ్ కూడా ఇదే క్లూ అయితే చెప్పుకొస్తుంది. ఆ విధంగా దొరికే అవకాశాలు ఉన్నాయి తప్ప ఇంకెక్కడ ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. కేవలం 6 రోజులు గడుస్తుంది. 6 రోజుల పాటు పాప ఏమైంది, ఈ యొక్క ప్రాంతాలలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నా కేవలం చుట్టుపక్కల ఏదైతే 2.5 ఏళ్ల పాప ఎక్కడికి కూడా దూరంగా నడిచే అవకాశం లేదు. ఒక పక్క ఎండ మెట్ట మధ్యాహ్నం 11:30 ప్రాంతానికి అయితే అక్కడి నుంచి ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయి ఆ యొక్క ప్రాంతంలోనే ఎక్కడ ఉంటుంది అనుకుంటే కుక్క వెంటనే వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ యొక్క అవకాశం కూడా ఆ యొక్క ఛాన్స్ కూడా లేదు. అంటే ఇది పాపను ఎవరో లిఫ్ట్ చేసి ఉంటారనేది చెప్తున్నటువంటి మాట. కేవలం అక్కడ నుంచి 40 ఎకరాలు విస్తీర్ణం
ఆశ్రమంలో పామాయిల తోటలు మనం వెళ్ళిన మార్గాన్ని వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దట్టమైనటువంటి పొదలు, ఏదైతే పామాయిల తోట అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. వెళ్ళిన మార్గాన్ని మనకు రావాలంటేనే కొత్త వాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి చిన్న పాప ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి మరొక ప్రాంతంలో ఎలా రావాలని కూడా తెలియదు. తండ్రి ఈ విధంగానే నడిచి వెళ్ళాడనే కోణంలో వేడుస్తూ వెళ్ళిపోయింది. ఏడుస్తూ తన గుక్క తిప్పుకుంటూ వేడిస్తున్న నేపథ్యంలో ఒక ఎండవేడు మరో పక్కన, అలాగే ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం మరో పక్కన, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో పాప మరి చెప్పరాని విధంగా ఏదన్నా జరిగి ఉంటారా కోణంలో కూడా ఒక పక్కన అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ మరి చూడాలి, ఒక పక్కన అన్వేషణ అయితే సాగుతుంది. కేవలం కుక్క పైనే, కుక్క ఇచ్చేటువంటి ప్రకాష్ అంటే దాదాపు 2-3 రోజుల నుంచి మీరు అక్కడే ఉన్నారు అండ్ ఇప్పుడు రాత్రి గడుస్తూ ఉంది. ప్రస్తుతం కుక్కకు సంబంధించి కూడా అంటే కుక్క ఇచ్చిన క్లూస్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భం అనేది నిన్న కీలకమైన డెవలప్మెంట్కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో కీలక మలుపు తీసుకున్న ఘట్టం ఏంటి అండ్ ఆప్షన్గా చూసినప్పుడు లేకపోతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా కిడ్నాప్ అనే అంశం వచ్చినప్పుడు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కుక్క ఇచ్చిన క్లూస్ని బేస్ చేసుకొని? సచిన్, మనం ఎన్నాళ్ళు చూస్తున్నటువంటి కీలకమైన పాప అదృశ్యం ఘటనలో కీలక మలుపు తిరిగినటువంటి ఘట్టం ఏదంటే 4 రోజుల తర్వాత కుక్క రావడమే ఒక ఘట్టంగా చెప్పాలి. తర్వాత మళ్ళీ కుక్క మిస్ అయిపోయింది. మళ్ళీ ఆ కుక్కనే పట్టుకోవడానికి మరొక ప్రయత్నం అధికారులు చేస్తున్న నేపథ్యంలోనే మున్సిపల్ అధికారుల సహాయంతో, అలాగే ఏదైతే డాగ్ క్యాచర్ సహాయంతో మరొకసారి పట్టుకుని ఆ కుక్కని పట్టుకున్న తర్వాత, అలాగే ఏదైతే డాగ్ స్క్వాడ్ ఆ కుక్కని ఒక్కసారి క్లాత్ అంతా కప్పారు. క్లాత్ కప్పి ఆ కుక్కకు ఉన్నటువంటి స్మెల్ ఆధారంగా ఆ వెళ్ళినటువంటి మార్గాన్ని ఏదైతే జాగిలం అయితే డాగ్ స్పాట్ అయితే ఏదైతే పెంపుడు కుక్క స్మెల్ ఆధారంగా క్లాత్ తో చూపించి ఆ క్లాత్ ని ఆ యొక్క ప్రాంతాలకైతే పట్టుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ కుక్క ప్రయాణం చేసినటువంటి ప్రాంతంలోనే జాగిలం అయితే ప్రయాణం చేసింది. ఆ ప్రయాణం చేస్తూ అడవి ప్రాంతానికి వెళ్ళింది. మనం తిరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క అడవి ప్రాంతం నల్లకొండ ప్రాంతానికి కూడా ఈ కుక్క ఏదైతే ఇంటికాడే కుక్క రెస్ట్ లో ఉంది. కానీ జాగిలాన్ని ఆ క్లాత్ ఆధారంగా పంపించారు. ఆ పంపించినటువంటి క్లూస్ ప్రధానంగా చూసుకుంటే ఆ కొండ ప్రాంతానికి అయితే కుక్క ఈ యొక్క పోలీసు జాగిలం అయితే వెళ్ళింది. ఆ ప్రాంతానికి వెళ్తే ఇక్కడే ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎవరైనా జైడి తోటలోకి వచ్చిన వాళ్ళు ఆ పాపను ఎవరన్నా కిడ్నాప్ చేశారా, పాపను ఎవరన్నా ఈ విధంగా అపహరించి తీసుకెళ్లిపోయారా మరొక కోణం అయితే, ఆ యొక్క ప్రాంతంలో ఏదైనా అడవి జంతువులు వచ్చి పాపని లాక్కెళ్లే క్రమంలోనే కుక్కని ఈ విధంగా కుక్క కూడా దానిపై కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో కూడా ఏదైనా జరిగి ఉంటుందా అనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. కానీ ఏది ఏమైనా ఎటువంటి క్లూ మనం కూడా తిరిగాం. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అవి మొత్తం అన్ని కూడా తిరిగినప్పటికీ అక్కడంతా కూడా భయానకర వాతావరణం ఉన్నప్పటికీ కానీ ఒంటరిగా ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయితే కనపడి, జీడి మామిడి తోటలు పక్కన మామిడి తోటలు, మామిడికాయలు, జీడి మామిడి పిక్కల కోసం అనేక మంది ఈ సాయంత్రం వేళ కావచ్చు, ఉదయం వేళ కూడా తిరుగుతుంటారు. అటువంటిది వాళ్ళందరినీ కూడా మొత్తం 1-2 సార్లు అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళందరినీ కూడా విచారణ చేసినప్పటికీ ఎటువంటి క్లూ అయితే రాలేదు. ఈ రోజు ప్రధానంగా చేసుకుంటే పోలీసులు ఈ అన్ని విధాలుగా కోణాల్లో విచారణ చేపట్టినప్పటికీ తలలు పట్టుకున్నారు. ఏ విధంగా తెలియాలో తెలియక మరొకసారి కుటుంబ సభ్యుల యొక్క కాల్ డేటా ఆధారంగా విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే తల్లి గత 2 రోజుల నుంచి ఎవరితో మాట్లాడింది, తన తండ్రి గత 2 రోజుల నుంచి ఎవరితో ఉన్న కాంటాక్ట్ లో ఉన్నారా, తర్వాత పాప మిస్ అయిన తర్వాత ఇంకెవరితో మాట్లాడారు, ఈ ఫోన్ల సంభాషణలు ఎవరెవరితో చేశారని కోణంలో విచారిస్తున్నారు. ప్రస్తుతం తాజాగా కొద్దిసేపటి క్రితమే తండ్రిని మరొకసారి గణేష్ అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. పోలీసులు ఒకసారి అంటే అన్ని కోణాల్లో అంటే ఏదన్నా క్లూ వస్తుందనే కోణంలో అయితే తీసుకుని విచారణ కోసం అయితే పోలీసులు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. కేవలం తల్లి మాత్రమే ఇంటికాడ ఉంది. తల్లితో కూడా మనం మాట్లాడడం ఏదన్నా ఇంకా మీ వద్ద ఏమన్నా అనుమానాలు ఉన్నాయమ్మా అంటే మా దగ్గర ఎటువంటి అనుమానాలు లేవండి, ఏమి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో మరి తండ్రి వద్ద ఏదన్నా మిస్టరీ ఉందా అని అంటే మన వ్యూవర్స్ కూడా మనం చూస్తున్నాం, అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు. తల్లిని విచారిస్తే బాగుంటది, లైన్ లో ఉంటే ప్రయత్నం చేయండి, మీరు ఒక్కసారి లైన్ లో ఉంటే ప్రయత్నం చేయండి. ప్రకాష్, మీరు అన్నట్టుగా చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కనీసం కీప్యాడ్ మొబైల్ అయినా వాడుతున్నారు కాబట్టి ట్రేస్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అసలు ఆ కార్ గొడవ పర్సన్ని డాగ్ దగ్గర పెట్టండి, దాని బిహేవియర్ అతన్ని పట్ల ఎలా ఉందో చెక్ అండ్ ప్రొసీడ్ చేయండి అనేది ఇంకొంతమంది.
దాంతోపాటు నక్కలు కూడా ఉండొచ్చు సార్ అనేది ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు. డాగ్ కూడా డైలీ 10 to 15 కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదు, 4 days తర్వాత ఇంటికి వచ్చింది అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుండి చుట్టూ 30 కిలోమీటర్ల సరౌండింగ్ వెళితే దొరకచ్చు, ప్రతి ప్లేస్లో ఎవ్రీ 100 meters లోపు అనేది ఇంట్రెస్టింగ్ కామెంట్. చూడండి, తెలుగు ప్రజలు మామూలు కాదు, నడుం గట్టిగా కట్టారు ఆ పాప బ్రతకాలని చెప్పి. మీరు నేను మనందరం కలిసి ప్రార్థిస్తున్నాం, అందరం కోరుకుంటున్నాం. తల్లి జ్ఞానేశ్వరి, నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలమ్మా, నువ్వు ఎక్కడున్నా ప్రాణాలతో ఉండాలి, నువ్వు తిరిగి రావాలి. నిన్నెవరైనా కనుక అపహరించి ఉండుంటే, నిన్నెవరైనా కిడ్నాప్ చేసి ఉండుంటే కొద్ది రోజులు ఓపిక పట్టు తల్లి, కొద్ది రోజులు ఓపిక పట్టు. వస్తున్నాం, అందరం కలిసి వస్తున్నాం, తెలుగు ప్రజలందరం కలిసి వస్తున్నాం, నీ కోసం వస్తున్నాం, నీ కోసం గ్రౌండ్లోకి దిగుతున్నాం. నిన్ను కనుక ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండుంటే వాళ్ళను మాత్రం విడిచిపెట్టేదలేదమ్మా. ఎవరైనా కిడ్నాపర్లు కనుక ఈ స్టోరీ చూస్తున్నారా, రేయ్ రేయ్ పక్కా మీ భాషలోనే చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. తెలుగు ప్రజల గొంతుకే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు దమ్ముంటే ఆ పాపను బయట పెట్టి జనాల ముందు నించోండ్రా. చట్టాలు కాదు, చట్టాలు యాక్షన్లోకి దిగేలోపే జనాలు ఎటువంటి యాక్షన్ ఇస్తూ ఉంటారు. చిన్న పాపరా, 2-3 ఏళ్ల పాపరా, కూడా కిడ్నాప్ కోణం ఉండుంటే కనుక గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తెలుగు ప్రజలు విడిచిపెట్టరు. రగిలిపోతూ ఉన్నారు, ఒక్కొక్కరు రగిలిపోతున్నారు కోపంతో. తిండి నిద్రలు మానేసి మరి చూస్తూ ఉన్నారు, ఆ చిన్నారి దొరక్కపోతుందా, ఆ చిన్నారి ఎక్కడైనా క్షేమంగా లేకపోయి ఉండుంటుందా అని చెప్పి. కిడ్నాప్ కోణం కనుక ఉండుంటే తెలుగు ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టారు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. కారణం ఏదైనా కావచ్చు, మీరు కనుక కిడ్నాప్ చేసి ఉండుంటే, ప్రాణాల మీద మీకు విలువ ఉండుంటే, ప్రాణం మీద ఎక్కడైనా మీకు రుచి ఉండుంటే, మీ ప్రాణం మీద ఎక్కడైనా మీకు ఆశలు ఉండుంటే వెంటనే వెళ్ళి పోలీసులకు లొంగిపోండి. వెంటనే ఆ పాపను అప్పచెప్పి పోలీసుల ముందు లొంగిపోండి. మిమ్మల్ని ప్రాణాలతో కాపాడతారు వాళ్ళు. ఆఖరి కనీసం జైల్లో చెప్పకూడైనా దక్కి మీరు బ్రతుకుతారు. లేదు కాదు కూడదని చెప్పి ఇంకొక ఆలోచనకు వెళ్ళారా, ఇంకొక ఆలోచన చేశారా, నిర్మోహమాటంగా మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు తెలుగు ప్రజలు. అండ్ చాలామంది మాట్లాడుతున్నారు, కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మీరు కూడా మీ ఒపీనియన్, నేను ఒపీనియన్ అన్ను, ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏం కావాలి. ఎందుకంటే కేవలం మేము లేకపోతే వ్యవస్థ లేకపోతే ఇంకొకడు కాదు, మీరు నేను మనం, ఆర్టీవీ ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది, తెలుగు ప్రజల గొంతుకే నిలుస్తుందని చెప్పి, తెలుగు ప్రజలు కష్టంలో ఉన్నారంటే నిలుస్తుందని చెప్పి. ఈరోజు ఆ చిన్నారి కష్టాన్ని తన కష్టం అనుకుంది, అందుకే గ్రౌండ్లోకి దిగింది. తెలుగు ప్రజలు కూడా అందుకే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ మాట్లాడుతున్నారు. చాలామంది మాట్లాడుతున్నారు, కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నేను లైన్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాను. అండ్ మీరు కూడా మీ గొంతుకు వినిపించవచ్చు, ఆ చిన్నారి క్షేమం కోరి మీరు కూడా ప్రార్థించవచ్చు. అండ్ ఎవరైనా ఎటువంటి అనుమానం ఉన్నా మాట్లాడండి, కమెంట్ చేయండి కనీసం. ఎందుకంటే కొంతమందికి ఐడెంటిటీ బయట పెట్టుకునే ఇష్టం ఉండదు కాబట్టి. కానీ చెప్తున్నా, మీరు నేను మనందరం కలిసి ప్రార్థిస్తోంది ఒకటి, ఆ చిన్నారి బాగుండాలి. జ్ఞానేశ్వరి ఎక్కడున్నా ప్రాణాలతో ఉండాలి, బ్రతికి బట్ట కట్టి ఉండాలి. అండ్ ఆ తల్లి చెంతకి క్షేమంగా చేరాలి. కారణం ఏదైనా కావచ్చు. కనిపిస్తోంది ఒకటి, ఇంతవరకు క్లూ దొరకలేదంటే బహుశా ఎక్కడో చిన్న సంతోషపడాల్సిన వార్త ఇది. అంటే కిడ్నాప్ అయి ఉంటే ఒక ప్రాణాలతో బతికి ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే మన వ్యవస్థలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాస్త లేట్ అవ్వచ్చేమో, కానీ గట్టిగా ఉచ్చు బిగిస్తే మాత్రం ఉగ్రవాదుడిని మట్టుబెట్టిన దేశం కాదా మంది వీళ్ళంతా. కాబట్టి గుర్తుపెట్టుకుంటారు, కిడ్నాప్ కనుక చేస్తుంటే మీకు ఏకవచనమే దిక్కింకా, మిమ్మల్ని కాపాడేది ఎవడు ఉండడు. ఆ పిల్లలకు చిన్న హాని తలపెట్టినా, గుర్తుపెట్టుకోండి, చిన్న హాని తలపెట్టినా మీకు నూకలు చెల్లిపోతారు. మామూలుగా చల్లవి. ఇంకా ఎందుకు నేను ఈ క్షణం బ్రతుకున్నానా టైప్లో ఉంటుంది మీకు. ఇంకా లేదు, ఆ చిన్నారిని మీరు అపహరించారా, మర్యాదగా వెళ్ళి పోలీసుల ముందు లొంగిపోండి. పోలీసుల కాళ్ళు పట్టుకొని ఆ తల్లి క్షమాపణలు కోరి ఇలా చెంపలకి లంపలేసుకొని ఆ తల్లికి దండం పెట్టి లొంగిపోండి. లేదా మిమ్మల్ని ఆ యమధర్మరాజు కూడా కాపాడలేడు.
వరంగల్ నుంచి రాకేష్ జాయిన్ అవుతున్నారు. రాకేష్ నమస్తే అండి. రాకేష్ నమస్తే అన్న. రాకేష్ నమస్తే అన్న. రాకేష్ ఏమంటారు మీరు, అంటే మీకున్న డౌట్ ఏంటి, మీరేమనుకుంటున్నారు చెప్తారా? యాక్చువల్లీ ఏంటంటే ఇది 5 days నుంచి జరుగుతుంది కాబట్టి ఇది నాకు తెలిసి పక్కా ప్లానింగ్ ఏమో అనిపిస్తుంది ఇది. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే ఆల్రెడీ డాగ్ స్కాట్స్ వచ్చినాయి, చాలా మంది పోలీసులు తిరుగుతున్నారు. మాక్సిమం 500 ఎకరాలల్లో మాక్సిమం అంతమంది అన్ని రోజుల నుంచి తిరుగుతూ ఉంటే కంపల్సరీ పాప కనీసం వాళ్ళని కనిపించాలి కదా. యాక్చువల్లీ ఏంటంటే డాగ్స్ ఎక్కడ వరకు పసిగడతాయి అంటే కొన్ని మీటర్ల వరకు, 1 కిలోమీటర్ వరకు పసిగడతాయి కదా. అలసిపోయి కంపల్సరీ అవి కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా వరకు. కాకపోతే ప్లానింగ్ ప్రకారమే కిడ్నాప్ చేశారేమో అని మా చిన్న డౌట్. ఓకే, అంటే ఎవరు కిడ్నాప్ చేస్తుంటారనే డౌట్. కంపల్సరీ కిడ్నాప్ చేసి ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే పాపకి ఏమన్నా అయితే అక్కడ చుట్టుపక్కల ఏమన్నా మృగాలైనా సరే ఏమైనా సరే పాపని ఏమన్నా చేసి ఉంటే అక్కడ పాప ఆనవాళ్ళు కనబడే అవకాశాలు ఉంటాయి కదా ఎక్కువ అలా. ఓకే ఓకే, ఇంకా మీరు ఏమైనా అనుకుంటున్నారా, అంటే ఇంకేమైనా కారణాలు, అంటే కారు గొడవ ఒకటి ఉంది, దాంతోపాటు ఎవరో ఇద్దరు రెక్కి నిర్వహించారు ఇంటి దగ్గర అంటున్నారు, వాళ్ళు ఏమైనా కారణం అయి ఉండొచ్చు అనే కోణంలో కూడా దర్యాప్తు జరగాలనుకుంటున్నారా? అవునవును, నేను ఇది లైవ్ డైలీ ఫాలో అవుతున్నా. 4 days నుంచి లైవ్ లో నేను ఫాలో అవుతున్నా, లైవ్ డైలీ చూస్తున్నా. యాక్చువల్ ఏంటంటే ఇందులో ఒకటి ఏంటంటే పాప నాన్న వల్ల ఏమన్నా ఫ్రెండ్స్ వల్ల ఏమన్నా అయిందా, లేకపోతే పాపని తనంతట తాను వెళ్ళినా కూడా మాక్సిమం ఎంత దూరం వెళ్ళగలుగుతానో ఎంత దూరం వెళ్ళలేదు. ఎందుకంటే చిన్న పాప 2 సంవత్సరాల పాప కాబట్టి మాక్సిమం కిలోమీటర్ కూడా వెళ్ళలేదు కదా. అంతే. దీన్ని బట్టి చూస్తే ఏదో కావాలని ప్లాన్ చేసి మరి పాపని కిడ్నాప్ చేసిందేమని మా డౌట్. అంటే ఎవరు చేస్తుండొచ్చని? అదే కదా, అక్కడ ఎక్కువ వాళ్ళు వస్తారు కదా, ఇప్పుడు టీడి పిక్కలు ఇదని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు రేపు ఏముందన్న, చాలా మందికి పిల్లలు లేరు అని చెప్పేసి కిడ్నాప్ చేసి తీసుకుపోయి మా పిల్లలు అని చెప్పేసి చాలుకుంటున్నారు కదా చాలా మంది. ఆ విధంగా కూడా చేసే అవకాశం ఉంటది కదా. అలా కూడా ఒకసారి చుట్టుపక్కల పోలీసులు ఏం చేయాలని, చుట్టుపక్కల విలేజ్లలో కానీ చుట్టుపక్కల మామూలు ఆ దగ్గర ఉన్న సిసి కెమెరాలలో కానీ కంపల్సరీ చెక్ చేయాలని మీరు అనుకుంటున్నారు. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. విజయ్ పిఠాపురం నుంచి కాల్ చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మొక్కని దేవుడు లేదు, తొక్కని గుమ్మం లేదు ఆ కుటుంబం అయితే. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మొక్కని దేవుడు లేడు. జ్ఞానేశ్వరి బ్రతికుండాలి, త్వరగా తన ఇంటికి తన తల్లి ఊరికి చేరాలని చెప్పి. నెక్స్ట్ పిఠాపురం నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో విజయ్, నమస్తే అండి. నమస్తే అండి. విజయ్, మీరేమనుకుంటున్నారు? అది అంటే నేను ఏమనుకోవడం అంటే ఇది సంథింగ్ కిడ్నాప్ కేసులాగా నాకు అనిపిస్తుందండి. ఓకే, ఎందుకని? అంటే ఇది ఇప్పుడు అక్కడ మీ ఆర్టీవీ బృందం కానీ, తర్వాత పోలీసులు కానీ, మన పిఠాపురం ఆర్టీవీ విలేకరు గారు అశోక్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా అక్కడ సర్చింగ్ ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు. కానీ వారం రోజులైనా సరే అమ్మాయి దొరకపోవడం అన్నది కనీసం డ్రోన్ కెమెరాలతో కానీ ఇవన్నీ కూడా సెర్చింగ్ చేస్తున్నారు. ఏ మూలన్నా సరే దొరుకుతుంది, లేదు ఒకవేళ అమ్మాయి ఏదైనా అయినా సరే దొరికి ఆలోచనలు ఉంటాయి. కానీ ఇంతవరకు దొరకలేదు అంటే కన్ఫామ్ గా కిడ్నాప్ అని నాకు అనిపిస్తుంది. చెప్పండి. కొంతమంది టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా కిడ్నాప్ కింద అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం కూడా అన్నారు. అంటే కిడ్నాప్ కూడా అయ్యుండొచ్చు, బట్ ఎవరు చేస్తుంటారనే అనుమానం. అంటే ఎవరు చేస్తుంటారంటే డబ్బు కోసం కొంతమంది చేయొచ్చు. కాకపోతే ఆ కుటుంబ సభ్యులకి ఒక 1-2 నెలల కిందట ఏదో కారు యాక్సిడెంట్ లో ఏదో సంథింగ్ ఏదో ఇరు వర్గాల మధ్యన ఘర్షణ అయ్యింది, వాళ్ళైనా తీసుకోవచ్చు అని ఏదో అంటున్నారు కదా, వాళ్ళైనా ఉండొచ్చు. మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా బోరు బావిలో అన్న పడిపోవచ్చు కూడా అంటున్నారు. ఆ విధంగా కూడా అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. విజయ్, బహుశా నేను మాట్లాడడం ఎంతవరకు సమంజసం నాకు తెలియదు, బట్ నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను. మీరు దేవుని ప్రార్థిస్తున్నారా ఆ పాప క్షేమంగా తిరిగి ఆ ఇంటికి చేరుకోవాలని చెప్పి? పాపని ప్రార్థిస్తున్నానండి, దేవుని ప్రార్థిస్తున్నాను, పాప దొరకాలనే ప్రార్థిస్తున్నాను. చాలా కష్టపడుతుంది ఆర్టీవీ కూడా, ఉదయం సాయంత్రం అంతా కూడా అక్కడ విలేకరులందరూ కూడా ఉండి చాలా
గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. లేదు విజయ్ గారు, మీరు నేను మనం మొత్తం మీరు మేము మనమంతా కలిసి గట్టిగా నడుం బిగిద్దాం. ఒకవేళ కిడ్నాప్ కోణం కనుక ఉంటే కనుక వాడిని విడిచిపెట్టద్దు. వాడు ఎంతటి వాడైనా కూడా వాడిని విడిచిపెట్టద్దండి. ఒకవేళ కిడ్నాప్ కోణం కనుక ఉంటే విడిచిపెట్టద్దు. ఇందాక తల్లి కూడా మాట్లాడుతూ ఏమందంటే ఒకవేళ కిడ్నాప్ చేస్తే కనుక మాకు కనిపించేటట్టుగా దూరంగా వదిలేసి వెళ్ళిపోండి, మేము మిమ్మల్ని ఏమను అన్నట్టుగా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది ఇందాక. అవును అవును, కూడా కరెక్ట్ కాదండి అసలు. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ప్రతి ఒక్కరూ నేను అడిగేది ఒక్కటే, ఒకవేళ విశ్వాసమా కాదా అనే విషయం పక్కన పెడితే, ఎవరైతే ఆ పాప బాగుండాలని కోరుకుంటున్నారో, పాప బాగుండాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు టీవీలకు అతుక్కుపోయారు. ఆర్టీవీనే చూస్తూ ఉన్నారు. ఇది తెలుగు ప్రజలు ఆర్టీవీకి ఇచ్చిన బాధ్యత. ఆర్టీవీని ఎందుకు నమ్ముతున్నారంటే, వి ఆల్వేస్ సేస్ ఓన్లీ వన్ థింగ్, ప్రజల వైపు ఉంటాం. ప్రజల కష్టం ఉందా, రిమెంబర్ ఆర్టీవీ అందరికన్నా ఒక అడుగు ముందే ఉంటుంది. దిగుతాం గ్రౌండ్లోకి, దుంకుతాం గ్రౌండ్లోకి. ఎంతటి వారైనా విడిచిపెట్టేదే లేదు, ఎంతటి వ్యవస్థలనైనా ఊరుకునేదే లేదు, ఉపేక్షించేదే లేదు. రంగంలోకి దిగడం చీకటైనా వెలుతురైనా, అది వరదలైనా ఏదైనా. ఈరోజు చిన్నారి జ్ఞానేశ్వరుడు దొరికేంత వరకు కూడా నడుం కట్టింది ఆర్టీవీ, నడుం బిగించింది ఆర్టీవీ. తెలుగు ప్రజలు ఉద్యమంలో ఈరోజు పూనుకున్నారు కాబట్టి, తెలుగు ప్రజలు ఉద్యమంలో ఈరోజు పాల్గొన్నారు కాబట్టి వ్యవస్థలు కూడా పరిగెడుతూ ఉన్నాయి. వ్యవస్థలతో పాటు ఆర్టీవీ కూడా అక్కడే ఉంది. ఈ రాత్రి మీరు చూడొచ్చు, రాత్రి పూట కూడా సర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అండ్ వీఆర్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ సర్చ్ ఆపరేషన్స్ టీమ్ అందరికీ కూడా. ఎందుకంటే ఒకరా ఇద్దరా, వందలాది మంది 500 ఎకరాలని జల్లెడ పడుతూ ఉన్నారండి. ఈరోజు దట్టమైన అడవి, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అంటూ ఉంటారు. అలాంటి ప్రాంతం అది. నెక్స్ట్ కొంతమంది కాలర్స్ చాలామంది లైన్లో ఉన్నారు, బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తున్నారు. శేషగిరి తాడేపల్లిగూడ నుంచి శేషగిరి కంటిన్యూ అవుతున్నారు లైవ్లో, ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. శేషగిరి గారు నమస్తే అండి. నమస్తే సార్. శేషగిరి గారు, మీకేమనిపిస్తుందండి? సార్, కుక్క 4 రోజుల తర్వాత వచ్చి ఇంటికి వచ్చింది కదండి, అది గమ్మున చుట్టుపక్కల ఏటీటీ సెంటర్ నుండి ఒక పాపం తీసుకెళ్తే కూడా ఫాలో అప్ అయింది కాబట్టి, ఏదన్నా సిటీ నుండి కానీ దగ్గరలో ఉన్న సెంటర్ నుండి కానీ వస్తే అక్కడ సీసీ కెమెరాలు ఏమన్నా కుక్క వచ్చే ఏరియాని చూపించగలిగితే కొద్దిగా ఈజీ అవుతుందేమో అని, ఆ విధంగా పోలీసులు కూడా కొంచెం సీసీ కెమెరాలు కుక్క బండి మీద ఎవరు పాపం తీసుకెళ్ళడానికి ముసుకేసి తీసుకుపోతారు కాబట్టి కుక్క వెళ్ళే దారి కానీ కుక్క వచ్చే దారి కానీ గుర్తించగలిగితే పాప ఎటు వెళ్ళిందన్నది ఈజీగా గుర్తించగలమని ఆలోచిస్తారు. శేషగిరి గారు, ఈ విషయం మీ చెవిలో పడగానే మీకు ఏమనిపించింది? నాకు చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడు అంతా పోతే 2 సంవత్సరాల పాప ఒక ఆయన చూసి ఏడుస్తుందని చెప్పిన పాప సిటీ దాటి వెళ్ళే అవకాశం, కంచి దాటి వెళ్ళే అవకాశం అయితే లేదండి. ఇప్పుడు మేము చిన్నపిల్లలు పెంచిన వాళ్ళే కాబట్టి చెప్తున్నాం వద్దని ఆలోచిస్తే, ఒకవేళ కుక్క ఆల్రెడీ పాపని 4 రోజులు కుక్క ఇంటికి రాలేదు కాబట్టి పాపను ఫాలో అయింది కుక్క. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినా లేకపోతే ఏదైనా కుర్రమ్మగాలో ఆ పాపను తీసుకెళ్ళగలిగినా 3 రోజులు కుక్క ట్రావెల్ చేసింది. ఆ పాప కూడా కుక్క ఎటు నుంచి వచ్చింది, సిటీకి వెళ్ళి వచ్చిందా లేకపోతే ఊరు దాటి వెళ్ళిందా అన్నది కుక్కను గ్రహించగలిగితే మాకు ఆటోమేటిక్గా కొద్దిగా క్యూ దగ్గరగా ఉంటుందని ఆలోచన ఉంది. హలో శేషగిరి గారు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటూ ఉన్నారు అండ్ మీ ప్రాంతంలో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఈ పాప గురించి ఎటువంటి చర్చ ఉందండి తాడేపల్లిగూడెంలో? చాలా బాధపడుతుంది సార్. మేము పాప ఇన్ని రోజులు కనపడకపోతాం, ఒంటికి కనీసం తాగడానికి నీరు తిన్నోడు పిల్ల పాప కాబట్టి మేమందరం చాలా బాధపడుతున్నాం. క్షేమంగా దొరకాలని భగవంతుని కోరుకుంటున్నాం. కాకపోతే ఇంకా ఎర్లీగా దొరకాలని ఆశ, ఎందుకంటే ఉండే కొన్ని రోజులు మించిపోతున్నాయి కాబట్టి ఆ కుక్కనే దేవుడి దేవుడు కుక్క వెళ్ళిందా ఎవరైనా గుర్తించగలిగి లేకపోతే ఏదో సీసీ కెమెరా కుక్క పడగలిగితే కుక్క కూడా మనకి ఆల్రెడీ దొరికింది కాబట్టి పిల్ల ఫోటో కుక్క ఎక్కువగా చూపించగలిగితే కుక్క పిల్ల గ్యాపులతో మళ్ళీ అదే దాని ప్రయాణించాలని ఆలోచన అండి. రైట్ శేషగిరి గారు,
ఓకే సార్. ఒక్కసారి ఆ చిన్నారి మొహం చూడండి. తల్లి ఎంత అపురూపంగా పెంచుకుంది. ఆ చిన్నారి ఒక్కసారి ఈ ఫోటో ఇలా ఉంచండి. అమాయకపు మొహాన్ని చూడండి ఒక్కసారి. ఒక్కసారి ఆ పింక్ డ్రెస్లో ఉన్న ఆ ఫేస్ని ఒక్కసారి చూడండి. తల్లి జ్ఞానేశ్వరి. ఆ పింక్ డ్రెస్లో ఉన్న ఫోటో ఉంచండి. ఒక్కసారి ఈ ఫేస్ చూడండి. ఈ ఫేస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆ పింక్ డ్రెస్లో ఉన్న ఫోటోని ఒకసారి అలా పాజ్ చేసే ప్రయత్నించండి పీసీఆర్. ఒకసారి చూడండి ఎంత అమాయకంగా ఉంది ఆ ఫేస్. తల్లి జ్ఞానేశ్వరి ఎక్కడున్నావురా? చుట్టూతా చీకటి, చిమ్మ చీకటి. 4 రోజులైంది. నువ్వెక్కడున్నావా అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నీ చూపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు తెలుసు నువ్వు కూడా మా కోసం ఎదురు చూస్తున్నావని. వస్తున్నా తల్లి. నువ్వు కనుక ఆ కారులో ఉండుంటే, ఎక్కడైనా ఉండుంటే కనుక నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాం. ఎవరైనా దుర్మార్గులు కనుక నిన్ను కిడ్నాప్ చేస్తుంటే గుర్తుపెట్టుకో, వాళ్ళ చెర నుంచి విడిపించుకునే బాధ్యత మాది. విడిపించుకుంటాం. మేము ఉన్నాం తల్లి. నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు దిగులు పడకు. ఎక్కడ ఉన్నా కొంచెం ఊపిరి పోసుకో, కొంచెం ఊపిరి పోసుకో. ఒకవేళ నువ్వు కనుక ఎక్కడైనా ఉండుంటే మేము కాపాడుకుంటాం. మేము ఉన్నాం తల్లి. మీ అమ్మ దగ్గరికి నిన్ను చేర్చే బాధ్యత మాది, తెలుగు ప్రజలది. మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. ఏ దుర్మార్గుడైనా నిన్ను కిడ్నాప్ చేస్తుంటే కనుక విడిచిపెట్టాం. నువ్వు బతుకుంటావు, నువ్వు బతికి ఉండాలి. నీ చేతే వాళ్ళకి బుద్ధి చెప్పిస్తాం. నువ్వు నీ తల్లి ఒడికి చేరే క్షణం, నిన్ను మీ అమ్మ దగ్గర తీసుకుని కౌగిలించుకునే క్షణం, మీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని కన్నీళ్లతో మురిసిపోతుంటే ఆ క్షణాలు చూసిన తర్వాత అప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్తాం. నెక్స్ట్ కాలర్స్ లైన్లో ఉన్నారు. వీఆర్ వెరీ సారీ. పర్టికులర్లీ నేను సారీ చెప్తున్నాను. ఇట్ విల్ బి బికమింగ్ ఎమోషనల్. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎంతో చిన్నారులు ఉంటారు కదండి. 2 ఏళ్ల చిన్నారి. ఒక్కసారి ఆలోచించండి. ఇంత పెద్దగా అయిపోయిన మనకే ఒక్కసారి రాత్రిపూట బయటికి వెళ్తే చిమ్మ చీకటి ఉంటే ఎంత భయం వేస్తుంది. గుండె అదో రకంగా అయిపోతుంది. అటువంటిది చిన్నారి. కాలర్స్ ఉన్నారు. నేను ఎక్కువసేపు వెయిట్ చేయించిన వాళ్ళతో మాట్లాడతాను. నెక్స్ట్ కాలర్ ఎక్కడి నుంచి అండి? విజయ్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రైట్. బాబ్జీ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. బాబ్జీ, మీరేమనుకుంటున్నారు? బహుశా ఈ మాట అడగడం కాస్త ఇబ్బందికరమే, కానీ అడిగే ప్రయత్నం చేస్తున్నాను. జ్ఞానేశ్వరికి ఏమైనా అపాయం జరుగుంటుందా, లేకపోతే జరుగుండొచ్చా? మీరేమనుకుంటున్నారు? ఇంత చూస్తూ ఉన్నారు కదా. మాకైతే మాత్రం పాప బతుకుండి ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ మీకేమనిపిస్తుంది? ఎంత ఓవరాల్ ఎపిసోడ్ చూస్తూ ఉన్నారు కాబట్టి. అందరము అలాగే కోరుకుంటాం సార్. బాబ్జీ కొంచెం గట్టిగా మాట్లాడరండి సార్. ఈ వరల్డ్ లో అందరూ పాప బాగుండాలని కోరుకుంటాం సార్. గ్రేట్ అండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీవీకి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను న్యూస్ 3 days బ్యాక్ చూసాను. అంటే అంతగా ఫాలో అవ్వలేదు, బట్ ఆర్టీవీ న్యూస్ ద్వారా నాకు తెలిసింది సార్ ఎంత దారుణం జరిగింది. మా మిస్సెస్ చెప్పారన్నమాట. యాక్చువల్లీ ఒక పాప మిస్ అయ్యింది గుంటూరులో. నువ్వు చూసావని పేపర్ చదువుతాను కానీ బట్ అంతగా నేను చూడలేదు అన్నమాట. నెక్స్ట్ చూస్తుంటే మీ ఆర్టీవీని ఫాలో అయ్యాను అన్నమాట. సో మీరు ఎంత తపన పడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూపించే విధానం. నేను కూడా, నాకు అంతే అబ్బాయి ఉన్నాడు సార్, 2.5 year అబ్బాయి. వాడికి మాటలు రావు. తను కూడా, నా కొడుకు కూడా ఇలాగే అయితే ఏం పరిస్థితి, ఏం జరుగుతుంది అని ఫీల్ అయ్యాను సార్. సార్ ఏదైనా సార్, పాప అయితే మా దేవుడి దయ వల్ల, వెంకటేశ్వర దయ వల్ల తను లైవ్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. బాబ్జీ గారు, సారీ మీరు ఏమైనా ఎమోషనల్ అవుతున్నారా? కొంచెం అవుతాను సార్. మరి నా అబ్బాయి కూడా సేమ్ ఏజ్ సార్, అందుకని. సో నా ఏజ్ కూడా, మా అబ్బాయి ఏజ్ కూడా అమ్మాయి ఏజ్ కాబట్టి కొంచెం నేను నా బాబుని ఎవరు చూసుకుంటా తనలో అలా నేను కొంచెం ఫీల్ అవుతాను. అందువల్లే మీకు ఇప్పుడు కాల్ చేశాను అనమాట. అయ్యో బాబు, మీరు కన్నీళ్ళు పెట్టుకోకండి. ధైర్యం కూడగట్టుకుందాం, అందరం కలుద్దాం. దట్ ఈజ్ వాట్ మన తెలుగు భూమి అంటే, తెలుగు నేలంటే అది ఆ గొప్పదనం. ధైర్యం ఉంది, వేళ్ళునుకుపోయిన విశ్వాసం ఉంది,
కాపాడగలమనే ధైర్యం ఉంది, కూడగట్టగలమనే నమ్మకం ఉంది, విశ్వాసం అన్నీ కలిసింది. కాబట్టి ఈరోజు మీరు, మేము, మనం ఆర్టీవీ ఎప్పుడు నేను గొప్ప, నేనే గొప్ప అని చెప్పదు. మనం గొప్ప, తెలుగు ప్రజలు గొప్ప అని చెప్తుంది. అందుకే ఈరోజు మీరు, మేము అందరం కలిసి కోరుకుంటున్నాం. మనకున్న అనుమానాలని వ్యవస్థలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, వ్యవస్థ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. బాబుజీ గారు, మీరు ఏమైనా ఫైనల్గా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్ గా అంటే సార్, ఆ పాప లైవ్ లో ఉంటే మీరు మామూలుగా వినాలని నాకు కోరిక సార్. ఆ అమ్మాయి లైవ్ లో ఉంది అనే ఒక విషయం నేను వినాలనుకుంటున్నాను. డైలీ నేను వాచ్ చేస్తూనే ఉన్నాను, గంటకి అప్డేట్ చూస్తూనే ఉన్నాను. ఇంకా సెట్టింగ్ లో జరుగుతుంది, ఇంకా జరుగుతుంది అని కాకుండా తను లైవ్ లో ఉంది, తను బ్రతికే ఉన్నారు అమ్మాయి అనేది ఆ విషయం నేను వినాలన్న కోరిక సార్ నాకంటే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బాబుజీ కాల్ చేసినందుకు. ప్రతి ఒక్కరూ మనస్సు తరుక్కుపోతోంది. తల్లి జ్ఞానేశ్వరి, ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు తల్లి? పాపం నీ వెంట వచ్చిన కుక్క కూడా నిన్ను కాపాడే ప్రయత్నం చేసింది. నువ్వెక్కడున్నావు మాకు తెలీదు. ఈ ప్రకృతిని, ఈ నేచర్ని ఒక్కటే అడుగుతున్నా తల్లి నీ నుంచి. నేచర్ 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 అంటారు కదా, నేచర్ కనుక మా మాటలు వింటూ ఉంటే, ఈ ప్రకృతి కనుక మా మాట వింటూ ఉంటే ఒక్కటే మా మాట. మా ప్రకృతి ఒక్క క్లూ ఇవ్వు తల్లి, ఒక్క చిన్న క్లూ ఇవ్వు. ఓ నేచర్, జస్ట్ గివ్ అస్ ఎ లిటిల్ క్లూ, ఒక చిన్న క్లూ ఇవ్వు చాలు, పాపను కాపాడుకుంటాం. ఒక్క చిన్న క్లూ ఇవ్వు, పాపను కాపాడుకోవడానికి ఒక్క చిన్న క్లూ ఇవ్వు. పాపం కుక్క తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది, దాని భాష మేము అర్థం చేసుకోలేకపోతున్నాం, దాని మానసికంగా ఇబ్బందికి గురవుతున్నట్టుంది. మాకు ఇంకొక క్లూ, ఆ పాపను కాపాడుకునే ప్రయత్నం, కనీసం ఆనవాళ్ళు తెలుసుకునే ప్రయత్నం, నేచర్ నుంచి ఒక్క క్లూ వస్తే చాలు, కాపాడుకుంటాం. ఆ పాపను కాపాడుకుంటాం, ఆ తల్లి చెంతకు చేరుస్తాం. బిగించామబ్బా గట్టిగా ఆత్మవిశ్వాసాన్ని, దృఢ సంకల్పాన్ని పిడికిట పట్టి. ఎవరు ఢీకొడతారో చూద్దాం. ఒకవేళ కిడ్నాప్ అనే మాట ఉండి అవతల వాడు ఎంత పెద్దవాడైనా, చూసారుగా ఈ పిడికిలి, గట్టిగా గిబ్బని గుద్దుతాం, వాడి కుంభస్థలం కదలాల్సిందే. ఎంత పెద్దవాడైనా కూడా విడిచిపెట్టేదే లేదు. అండ్ మైసూరు నుంచి పార్థసారథి కాల్ చేస్తున్నారు. పార్థసారథి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పార్థసారథి గారు, మీకేమనిపిస్తోందండి? అండ్ కోర్స్ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా, యావత్ భారతదేశం మాట్లాడుకుంటోంది, మీరేమంటారు సార్? చాలా బాధగా ఉంది. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా కూడా అదే విషయాన్ని థింక్ చేస్తూ ఉన్నా. ఇక్కడున్న ఆ పాప సేఫ్గా ఉంటే చాలు అని. మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? అంటే డౌట్ ఏమైనా ఉందా? డౌట్ అంటే ఇంకా ఎవరిని బ్లేమ్ చేయలేము. లెట్ మీ క్లియర్. ఇక్కడ ఎవరి మీద బ్లేమ్ గేమ్ కాదు ఇది ఎవరి మీద బ్లేమ్ గేమ్ కాదు ఇది. మనకి, మీకు, మాకు, మనందరికీ వచ్చే డౌట్స్, ఇన్వెస్టిగేషన్ అధికారులకు కొత్త ఆలోచన ఇవ్వచ్చు, ఆ ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే మేము గ్రౌండ్లో ఉన్నాం, మాకు వచ్చే ఇన్పుట్స్తో మేము వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్తో కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ మీకు వచ్చే డౌట్స్ని మేము ఇక్కడ ప్రొజెక్ట్ చేసి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎవరి ప్రయత్నమైనా ఒకటే పార్థసారథి గారు, మనందరి ప్రయత్నం అంతా ఆ పాప ఆ అమ్మ ఒడికి చేరాలి, అమ్మా అని చెప్పి ఆ పాప తల్లిని పిలవాలి. ఇదే అమ్మా అని చెప్పి ఆ పాప అమ్మని పిలుస్తూ ఉంటే ఈ 2 చెవులు తెలుగు ప్రజలు విని సంతోషంతో చెవులు పులకరించాలి. ఈ పిలుపు కోసమే అందరం ప్రయత్నం చేస్తోంది. కాబట్టి నేను అందుకే అనుమానాలనే మాట అడుగుతున్నాను. మీకు ఈ స్టోరీ చూస్తున్నారు కాబట్టి మీకున్న అనుమానాలు ఏంటండి? CCTV ఫుటేజ్ చూసినంత వరకు అక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు అనిపిస్తుంది మామూలుగా. ఇంకా ఆ పాప వాళ్ళ నాన్నని పిలుచుకుంటూ అలాగే వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి అదే ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు, అసలు ఆలోచనలకు అందట్లేదు. ఆల్రెడీ ఎవరో రైడర్ అట పాపను చూసాను అంటూ ఉన్నారు. ఒకవేళ చూస్తే కనుక దయచేసి మీరు మాకు చెప్పిన ఓకే, లేకపోతే అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళకి చెప్పిన ఓకే, పోలీసులకు చెప్పిన ఓకే. అండ్ దయచేసి ఇటువంటి సందర్భాల్లో జోకులు వద్దండి. ఎందుకంటే ఇదో ఎకసక్కాలకి సమయం కాదు ఇది, వేళక్కోలానికి సమయం కాదు ఇది, జోకులు వేసుకునే టైం కాదు ఇది. అందరి ప్రయత్నం, తెలుగు ప్రజలకు అందరి ప్రయత్నం ఆ పాప బ్రతకాలని, ఆ పాప ఆ తల్లి ఒడికి చేరాలని, అంతే.
దయచేసి ఒకవేళ అటువంటి మనస్తత్వం ఎవరైనా ఉంటే కనుక దయచేసి ఇప్పుడే ఆపుకునే ప్రయత్నం చేయండి. MLT రైడర్ 46P3G అన్న నేను చూసా ఆ పాప నేను చెప్పి ఐ రిక్వెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఈ లైవ్లో _రైడర్ _46-P3G ఈ ప్రొఫైల్ పావనిని చూసారట. ఒక్కసారి వీళ్ళ సంగతి ఏంటో చూడండి. వీళ్ళు చూసారంట, వీళ్ళ సంగతి ఏంటో చూడండి ఒకసారి. ఒకవేళ చూస్తే కనుక మనకు ఉపయోగపడుతుంది, లేకపోతే వాళ్ళ కర్మ. అండ్ ఆ తర్వాత ఒకవేళ మీరు ఏమైనా యాక్షన్ తీసుకోగలిగితే యూ కెన్ టేక్ దట్ అండి. ఎంత దారుణం ఇది. 4 రోజులు అయిపోతుంది. ఒక్కసారి ఆర్టీవీ లైవ్ విజువల్స్ అవన్నీ మీరు చూస్తున్నారు. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్తాం. ఎందుకంటున్నానంటే ఆ విజువల్స్ చూడండి, పూర్తిగా చిమ్మ చీకటి, లోపలికి వెళ్తూనే ఉంది. ఆ పాప కోసం ఆ ఇన్వెస్టిగేషన్ టీంతో, ఆ క్లూస్ టీంతో పాటు ఆ టార్చ్ లైట్ పట్టుకొని అడవిని జల్లెడ పడుతూ ఉంది. అమ్మ అడవి తల్లి, ఆ తల్లిని కన్నీళ్ళు చూడమ్మా. ఆ పాపని ఆ తల్లి చెంతకు చేర్చు తల్లి. ఒక్క క్లూ దొరికితే చాలమ్మా. మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు, మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. మీరు చూడొచ్చు లైవ్ విజువల్స్, అవి చిమ్మ చీకటిలో ఆపరేషన్ కంటిన్యూ అవుతూ ఉంది. ఒక్క క్లూ ఇప్పించు తల్లి. ప్రకృతిగా నువ్వు మాకొక్క సాయం చేయి, ఆ పాపను కాపాడుకుంటాం. ఆ పాప ఇక్కడ ఉంది అని చెప్పి ఒక్క ఇన్ఫర్మేషన్, ఒక చిన్న క్లూ మాకు ఇప్పించాలి, మేము కాపాడుకుంటాం. మీరు చూడొచ్చు లైవ్ విజువల్స్, మీరు చూస్తూ ఉన్నారు. అదంతా కొబ్బరి తోట, మామిడి తోట, జీడి తోట. అక్కడి నుంచి కొద్ది డిస్టెన్స్లోని హార్డ్లీ బహుశా కిలోమీటర్ కూడా, 1.5-2 కిలోమీటర్లు ఉంటుందేమో. ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ స్థాయిలో అక్కడ జరుగుతుందో సెర్చ్ ఆపరేషన్ అనేది. రిమెంబర్, అది చిమ్మ చీకటి, అడవి పందులు, నక్కలు, తోడేళ్ళు అన్నీ అక్కడ ఉండేవి. ప్రాణాలకు తెగించి మరి అక్కడికి వెళ్ళింది ఇన్వెస్టిగేషన్ టీం. అండ్ ఆర్టీవీ కూడా వాళ్ళతో పాటే కథం తొక్కింది, అక్కడే ఉంది. రాత్రంతా అక్కడే ఉంటుంది, అక్కడ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అక్కడ డెవలప్మెంట్ ఏదైనా ఉందా మీకు మళ్ళీ వెంటనే అప్డేట్ ఉంచుతుంది. ప్రతి డెవలప్మెంట్ని అక్కడ మేము ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ కాల్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ కాలర్ రామ్ గోపాల్ మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు. రామ్ గోపాల్ గారు నమస్తే అండి. రామ్ గోపాల్ గారు మీరేమనుకుంటున్నారు? మీకు వచ్చిన అనుమానం అంటే మీ అనుమానాలు ఏంటండి ఆ పాప విషయంలో? సార్ నేను కూడా చూశాను ఆర్టీవీలో. పాప కుక్క రెండు ఒకటేసారి బయలుదేరాయి కదా, వెళ్ళారు ఆడుకోవడానికి పాప. అయితే 100 కిలోమీటర్స్ వీళ్ళు పాప కానీ కుక్క కానీ వెళ్ళలేదు. అయితే కుక్క ఏంటంటే ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది, ఏ డాగ్ అయినా సరే, ఇక్కడున్నా సరే ఈవినింగ్ లోపల ఓనర్ దగ్గరకు వస్తుంది. ఇలా నేను డాగ్స్ పెంచాను, నాకు తెలుసు. ఏదైనా ఈవినింగ్ లోపల వస్తుంది. ఏమనుకోకపోతే ఇంకొకసారి చెప్పండి, అంటే కొంచెం ఆడియో క్లియర్ కదా, అది ఏమంటున్నారు? వాళ్ళ డాగు పాపతో వెళ్ళింది కదా. అవును. 3 days వరకు, 3 days తర్వాత వచ్చేది. వచ్చింది కదా. అయితే ఏ డాగ్ అయినా, విలేజ్ డాగ్ అయినా, ఏ డాగ్ అయినా కానీ ఈవినింగ్ లోపల ఇంటికి వచ్చేస్తుంది. 3 days తర్వాత వచ్చింది అంటే ఎక్కడో సంథింగ్ ఏదో జరిగింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ రామ్ గోపాల్ గారు. కరెక్ట్. అదే అంటున్నా. అందుకే నేను చెప్తోంది తెలుగు ప్రజలు నడుం కడితే ఎలా ఉంటుందనేది. ఒక మంచి పాయింట్ని మీరు ట్రిగర్ చేశారు. కరెక్టే. పెంపుడు కుక్కలు పెంచుకున్న వాళ్ళకైతే ఇది బాగా అర్థమవుతుంది. మీరు అన్నట్టుగా ఏ డాగ్ అయినా ఉదయం ఎక్కడున్నా రాత్రి వాళ్ళ బహుశా అదే కాదు, పిల్లైనా ఏదైనా కూడా రాత్రి వాళ్ళ ఇంటికి చేరుకుంటూ ఉంటాయి వాళ్ళ పెంపుడు స్థానాలకి, రైట్? సో అటువంటి సందర్భంలో 3 రోజుల తర్వాత అంటే కూడా ఇంత లేట్ అయిందంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇంట్రెస్టింగ్. రామ్ గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని మీరు ట్రిగర్ చేశారు. ఇది గ్యారంటీ వాళ్ళు చూస్తున్నారు అనుకుందాం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళ దృష్టికి వెళ్తుంది అనుకుందాం.
నెక్స్ట్ శాంతి విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. శాంతి గారు నమస్తే అండి. శాంతి గారు, నేను మీకున్న అనుమానాలని చెప్పి అడగను, కానీ ఒక తల్లి మనసుగా, ఎందుకంటే ఒక తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తే మీ మనసు ఏమంటుందండి ఇప్పుడు ఆ పాపను చూసి? చాలా బాధగా ఉందండి. అది మీ ఆర్టీవీ లైవ్ చూస్తూనే ఉన్నాను కంటిన్యూస్ గా. పాప గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని. పాప దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. యాజ్ ఏ మదర్ గా నాకు చాలా ఎమోషనల్ అవుతుందండి. నాకు ఒక పాప ఉంది. అయ్యో. తను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. పాప శాంతి గారు కన్నీళ్ళు పెట్టుకోకండి. ఎస్, కొంచెం మనకి ఇది టఫ్ టైం పాప విషయంలో, బట్ తప్పనిసరిగా అందరం కాస్త ధైర్యం తెచ్చుకొని బలాన్ని కూడగట్టుకొని పాపను బ్రతికించుకుందాం. ఒకవేళ ఎక్కడైనా కిడ్నాప్ అనే కోణం అయింటే కనుక కాపాడుకుందాం, పాపను తప్పనిసరిగా కాపాడుకుందాం. శాంతి గారు, మీకేమైనా అఫ్కోర్స్ కాస్త కళ్ళు చెమర్చాయి, మేబీ కాస్త స్వాంతన పొంది మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకేమైనా అనుమానాలు అనిపిస్తున్నాయి శాంతి గారు? అనుమానాలు ఏం లేవు సార్. అంటే వాళ్ళ మదర్ కొంచెం తను చూసుకొని ఉండాల్సింది, చూసుకొని. అంటే చిన్న పాప ఉంది కదా, తను వాళ్ళ ఫాదర్ దగ్గర ఉందని తను థింక్ చేసి ఉంటుంది మేబీ. అంటే ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తుంది, తల్లి అంత నిర్లక్ష్యం చేసి ఉండకపోవచ్చు, అంటే అంత నిర్లక్ష్యంగా ఉండకపోయింటో బాగుందని చెప్పి. ఒక తల్లిగా మీరు చెప్పండి, నిజంగా ఏ తల్లైనా అలా నిర్లక్ష్యం ఉంటారా అండి? ఉండరండి, బేసిక్ గా ఉండరు. తను వాళ్ళ ఫాదర్ దగ్గర ఉందని మేబీ అనుకొని ఉండొచ్చు. ఏ తల్లికైనా ఉంటుందండి, వాళ్ళ పిల్లలు సేఫ్ గా ఉండాలి. మా పాప స్కూల్ నుంచి వచ్చేదాకా నాకు ఒక ఫోబియా అండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఫోబియా నాకైతే, పాప సేఫ్ గా వస్తుంది అనేసి. అలా ఆ ఫోబియా మీద కొంచెం ఎమోషనల్ అయ్యాను. పాప అయితే సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నామండి. ఏ తల్లికి ఉండదండి నెగ్లెక్ట్ గా ఉండాలని, ఏ తల్లి కోరుకోదు. అవును అవును. వాళ్ళ మదర్ కూడా ఆల్రెడీ చెప్తున్నారు కదా చిన్న పాపకి. అంటే మీ చుట్టుపక్కల ఏం మాట్లాడుకుంటున్నారు ఆ పాప గురించి? అండ్ ఈ ఘటన తెలిసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్స్ ఏంటి శాంతి గారు? వాళ్ళ రియాక్షన్స్, పాప సేఫ్ గా రావాలని కోరుకుంటున్నానండి. చాలా సాడ్ ఫీల్ అవుతున్నాము. సిక్స్త్ డే కదా ఇది. అవును అవును. సేఫ్ గా రావాలని ఇంత కూడా మా రిలేటివ్స్ తో డిస్కస్ చేశామండి. పాప బాధపడ్డాము. పాప సేఫ్ గా రావాలని ప్రేయర్ చేసుకుంటున్నాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు. అండ్ కాస్త మీరు ఎమోషనల్ అయ్యారా? ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఒక తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. ఒక తల్లి స్థానంలో ఉంటే ఆ పాప గురించి ఆలోచిస్తాయి, కళ్ళు చెమర్చుతాయి. అమ్మా అనే పిలుపు కోసం ఏ తల్లి అల్లాడిపోదు. ఆ కూతురు దూరం అయితే అమ్మ అనే పిలుపు ఆ రాత్రికి, ఆ క్షణానికి వినిపించకపోతే పంచభక్ష పర్వణాలు పెట్టిన ఆ తల్లి కడుపుకి ఆనందం ఉండదు. నవమాసాలు కనీ పెంచిన పిల్లలు, దట్టు ఈ వయసు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే పాపం వాళ్ళ చేత్తో వాళ్ళే పూర్తిగా తినరు. ఆ రాత్రికి తల్లి ఆ 5 వేళ్ళు అన్నంలో కలిపి నోటి వద్దకు తీసుకొచ్చి, ఇంకా చెప్పాలంటే నోట్లో కుక్కితేనే కానీ వాళ్ళ ఆకలి వాళ్ళకే తెలియని రోజులు. అటువంటిది చిన్నారి, చుట్టూ చిమ్మ చీకటి, ఓ పక్క తోడేళ్ళు, గుంట నక్కలు, అడవి పందులు, ఇవన్నీ అక్కడే ఉన్నాయని తెలిస్తే వాటి మధ్యలో పాప ఉండింది అని అనుకుంటే అసలు ఎలా ఆలోచించాలన్న మనసు రావటం లేదు. ఎక్కడ క్లూ దొరకట్లేదు. నెక్స్ట్ కాలర్ జాయిన్ అవుతున్నారు, భాను. రైట్, భాను మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి పీసీఆర్? హైదరాబాద్ నుంచి భాను మాట్లాడుతున్నారు. భాను నమస్తే అండి. నమస్తే సార్, నేను వాళ్ళ అబ్బాయిని కృష్ణ మాట్లాడుతున్నాను. ఎవరండి? భాను వాళ్ళ అబ్బాయి సార్. ఓకే, భాను గారి అబ్బాయి కృష్ణ. కృష్ణ చెప్పండి. సార్, ఇది నేను దాదాపు 1 minute స్క్రోలింగ్ మొదలైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, ప్రతిరోజు కూడా. మాక్సిమం పాపకి ఏం కాకుండా ఉండాలి సార్. ఎందుకంటే మనకి 3 days కుక్క మిస్ అయ్యి మళ్ళీ 4th day వచ్చేసింది. వచ్చి మళ్ళీ 4th morning వెళ్ళిపోయింది, ఈవినింగ్ వచ్చేసింది. అంటే వెళ్ళడం అంటే వాళ్ళతో పాటు, అదే కుక్కతో పాటు క్లూస్ టీమ్ కూడా వెళ్ళింది కదా కృష్ణ, రైట్? సార్, కానీ మనకి క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత ఇవాళ సార్ నైట్ 4th night 5th night తీసుకెళ్లారు కుక్కని ఫుడ్ పెట్టించి. సో దాని అర్థం మేబీ
పాప సేఫ్ అయి ఉంది. ఐ మీన్ ఒక 30 కిలోమీటర్స్ అరౌండ్ లో మనం వెతికితే బై ఛాన్స్ ఉంటది. ఓకే, ఫస్ట్ పాయింట్ అయితే. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఇంటి పక్కన షాప్ పక్కన ఎక్కడ ఉంటాయి కదా. అవును అవి కూడా ఒకసారి చెక్ చేయిస్తే ఒక 2 days నుంచి కిడ్నాప్ పాప మిస్ అయ్యే 2 days ముందు ఒక్కసారి చెక్ చేస్తే ఎవరన్నా అనుమానాస్పదంగా ఎవరన్నా దొరుకుతారు కదా మనకి ఛాన్స్ మేబీ. అది నేను కంటిన్యూగా చూస్తున్నాం సార్ అసలు కంప్లీట్. ఎందుకంటే ఆ పాప దొరకాలని అందరికీ సంకల్పం కూడా. అవును, మనందరం సంకల్పం అదే కదా. ఆ చిన్నారి వాళ్ళ అమ్మ చెంతకు చేరుకొని చిరునవ్వులు చిందిస్తుంటే మనం కదా సంబరపడిపోతాం ఆ రోజు వాళ్ళందరూ. ట్రూ. బట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కృష్ణ. మీరు కూడా మీ డౌట్స్ని రైజ్ చేశారు. చాలామంది చాలా డౌట్స్ రైజ్ చేస్తూ ఉన్నారు, చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరి నమ్మకం కలవాలి. ఆ తల్లి ఆ తల్లి చెంతకు ఆ చిన్నారి చేరుకోవాలి. వాళ్ళిద్దరి ముఖంలో చిరునవ్వు చూడాలి. ఇది అందరి సంకల్పం. అండ్ ఈ నేపథ్యంలో మరికొందరు కాల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ప్రెసెంట్ గ్రౌండ్లోనూ ఉన్నారు. ఆపరేషన్ టీంతో కంటిన్యూ అవుతూ ఉన్నారు. రైట్, నెక్స్ట్ ఉండి నుంచి రాణి కాల్ చేస్తున్నారు. రాణి దగ్గరికి వెళ్తున్నాను. రాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. రాణి గారు, మీ టీవీ కానీ లేకపోతే మీ గ్యాడ్జెట్స్ ఏమైనా మ్యూట్ చేసి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకే. అది అంటే ఇప్పుడు డాగ్ పర్టికులర్ ప్లేస్ ఏదైనా జరిగితే అక్కడ తీసుకెళ్ళి ఆగుతుంది కదండి, మరి అది వెళ్ళట్లేదు కదా, అవన్నీ తీసుకుని వెళ్ళట్లేదు కదా. వెళ్ళారు డాగ్ని తీసుకువెళ్ళారు. ఒక సర్టెన్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి డాగ్ కూడా ఆగిపోయింది. అక్కడి నుంచి పాపం చుట్టూతా మళ్ళీ చెక్ చేశారు, కానీ ఎక్కడో క్లూ దొరకలేదు. బట్ ఇంకా ఇన్డెప్త్గా ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతుంది ఆ ఆపరేషన్ అంతా కూడా. అవునండి, అవును చూస్తున్నా. అంటే ఇక్కడ ఏమైనా పాము ఏమైనా కొండచిలు తిరిగిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయో కుక్క ఆగిన ప్లేస్లో? అంటే ఒకవేళ కొండచిలువ లాంటిది ఏమైనా అటాక్ చేసి ఉండొచ్చు అని అనుమానం ఇది. అంటే ఆ ప్లేసెస్ అంటే పామాయిల్ కాకుండా ఎక్కువ స్నేక్స్ ఉంటాయండి బాగా అట్లా. అవును కొండచిలువ మనకి ఐడియా ఉంది. అంటే ఇక్కడ రాణి గారు ఇక్కడ మాట ఏంటంటే, సరే ఒకవేళ పాప మీద అటాక్ చేస్తుంది అనుకున్న సందర్భంలో అక్కడ డాగ్ ఉంది కదా, మరి డాగ్ని కూడా ఒకవేళ అటాక్ చేసి ఉండొచ్చేమో కదా. ఒకవేళ అంత కొండచిలువ చిన్నారిని ఒకవేళ అటాక్ చేస్తుంటే అక్కడ పక్కనే డాగ్ కూడా ఉంది కదా మరి. అండ్ ఎవరో ఒక మధ్యస్థం లేనతను ఏదో చెప్పాడంట కదా ఇక్కడ అదే పాప డాగ్ వెళ్తున్నదని ఏదో. ఓకే, అంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని అనుమానం ఇది. ఏమన్నా దగ్గర వాళ్ళు అక్కడ ఉండే ప్లేసెస్ వాళ్ళు ఏమన్నా తెలియకుండా అలా జరగచ్చు, లేకపోతే కొండచిలు ఏదైనా అటాక్ అయ్యిండొచ్చు. రైట్ రాణి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రార్థిస్తున్నారు. తండ్రి నాయన శివయ్య ఆ పాపకి ఏం కాకుండా తను కనిపించేలా చేయి తండ్రి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. అందరి ప్రార్థనలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అందరి ప్రార్థనలు ఆ చిన్నారికి 1000 ఏళ్ళ ఆయుష్ నింపాలి. బహుశా ఇది ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు, కానీ బట్ ఈ సందర్భంలో అనిపిస్తుంది. ఎందుకంటే తల్లి నువ్వు మా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బ్రతికి బట్టకట్టు తల్లి అని చెప్పి కోరుకుంటున్న వాళ్ళు ఎంతమందికి దాదాపు మాట్లాడుకుంటున్న సందర్భం కదా. ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు, పాప మిస్ అయిన రోజు వీళ్ళ ఇంటి దగ్గర ఎన్ని మొబైల్ సిగ్నల్స్ యాక్టివ్గా ఉన్నాయి, ఇంటి దగ్గరగా ఉన్నాయి అన్నీ చూడొచ్చు అని చెప్పి కొంతమంది కమెంట్ చేస్తున్నారు. లోకల్ వాళ్ళని డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలి. అనుమానం ఉన్న వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని కూడా కనిపెట్టలేము. ఎవరు ఎలాంటి వారో తెలియదు. ఓకే, అంటే లోకల్గా ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళు కనిపెట్టలేకపోతున్నా తేడా తెలియదు కదని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ తల్లి అని చెప్పి ఇంకొంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు. చాలామంది కాల్స్ కనెక్ట్ కాలేని వాళ్ళైతే కాల్స్ కనెక్ట్ పాపం ఎవరికి వాళ్ళకి కనెక్ట్ కావటం లేదు, వాళ్ళు కమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది సీసీ కెమెరా చెక్ చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు.
అది మన పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారండి. పాపం వాళ్ళు కూడా తీవ్రంగా ట్రై చేస్తున్నారు. పాప ఫాదర్ డ్రామా ఆడుతున్నాడు అనిపిస్తుంది సార్ అని ఇంకొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఫర్ నవ్ వీ కాంట్ కమ్ టు ఆ కంక్లూషన్ అండి. బహుశా అనుమానం ఉండొచ్చు, లేకపోతే అనుమానం రావచ్చు, కానీ కంక్లూషన్కి అయితే రాలేము ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో. ఇంకా తుని నుంచి అప్పలకొండ రియాక్ట్ అవుతున్నారు, ఫోన్ చేశారు, ఒకసారి మాట్లాడదాం. అప్పలకొండ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అప్పలకొండ, మీ ప్రాంతానికి దగ్గరలోనే ఈ ఘటన జరిగింది కాబట్టి ఏంటి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు పాప విషయంలో? ఎస్, చెప్పండి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాసంగాను పాప వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎతకడం మొదలు పెట్టారు. ఓకే. హాఫ్ అన్ అవర్ లోని కుక్క పాప ఒక పెంచింది తల వెంట్రుకలు కానీ లేదంటే కుక్క తల వెంట్రుకలు కానీ ఉన్నాయని అక్కడ పాప తల్లి చెప్తుంది. ఎట్లా మరి చెప్పండి. పాప తల వెంట్రుకలు కుక్క తల వెంట్రుకలు ఒక ఫెన్సింగ్ అంటుకుని ఉన్నాయని చెప్తున్నారు. ఫెన్సీకా? ఓకే. ఆ సందర్భంలో నాకు తెలిసి ఏంటంటే ఆ పక్కన ఫారెస్ట్ ఏరియా, తర్వాత పామాయిల్ తోట కాబట్టి కొండ సెలవు ఏమన్నా అటాక్ చేసి దాని మీద ఈ కుక్క అటాక్ చేయడం వల్ల కొండ సెలవు మింగేసి మ్యాక్సిమం ఒక కొండ మీదకి ఏమన్నా వెళ్ళిపోయిందా అని అనుమానం అండి. ఓకే. ఆ అనుమానంలో మనకి ఏ క్లూ దొరకలేదంటే మ్యాక్సిమం మేము వెళ్తే ప్రజెంట్ ఏరియా కూడా మేము వెళ్ళామండి. మీరు వెళ్ళారా ఆ ప్రాంతానికి? వెళ్ళి ఆ ప్రాంతానికి మేము వెళ్ళామండి. ఓకే. వెళ్ళినా కానీ ఇటెందుకు క్లూ దొరకలేదంటే కారణం ఏంటంటే ఈ ఏమైనా అదే కొండ సెలవు ఏమన్నా మింగేసిందా అని మాకు అనుమానం అండి. కుక్క 2 రోజులు పోరాటం చేసి కొండ మీద కిందకు వచ్చిందని మా అనుమానం. అంటే మీకు ఆ ప్రాంతంతో కాస్త దాన్ని ఏంటంటారు, ఆ ప్రాంతంతో మీకు ఐడియా ఉంది కాబట్టి ఎలా ఉంటుందండి ఆ ప్రాంతం? ఆ ఏరియా ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంటాయి? అయ్యా ఏరియా అంటే అండి నక్కలు ఉంటాయి, తర్వాత ఈ అడవి పందులు ఉంటాయి, ఈ ఎక్కువ ఫారెస్ట్, తర్వాత ఇది పామాయిల్ తోట కాబట్టి ఖచ్చితంగా కొండ సెలవులు అవి ఉంటాయండి. ఓకే. బాగా కొంచెం కొండ ఏరియా అండి అది. తర్వాత పక్కన జీడిమావ తోటలు ఇవన్నీ ఉంటాయండి. ఎక్కువ మనుషులు తిరిగే ప్రదేశం కాదండి అది. ఓకే. అంటే ఈ అడవి జంతువులు ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ జంతువులు అడవి జంతువులు ఉన్నా కానీ అడవి జంతువుల వల్ల ప్రాణహాని అంటే ఏదో క్లూ దొరికినండి. కానీ నేల జాతి జంతువు వల్ల ప్రాణహాని ఏదో జరిగింది, దానివల్ల క్లూ దొరకలేదు మా అనుమానం. అంటే మీరు అక్కడ ప్రాంతానికి చాలా దగ్గరగా, అంటే ప్రాంతం మీకు బాగా తెలుసు అంటున్నారు కదా, ఎప్పుడైనా ఈ కొండ చెలువలు కావచ్చు లేకపోతే ఈ వన్యమృగాలు ఏమైనా ఇళ్లలోకి రావడం ఇవేమైనా ఎప్పుడైనా జరిగిందండి అక్కడ? వీళ్ళలో రావండి, మనం ఎవరైనా స్కీలోకి వెళ్తుంటాం కదండి, వాడిలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంటాయి. ఓకే. అంటే మీకు ఎప్పుడైనా కంటపడ్డాయండి అవి? అప్పుడు కొండ పిల్లలు అయితే మాకు కంటపడ్డాయండి ముందు గతంలో. ఓకే. అంటే ఎంత దూరం నుంచి ఎక్కువ ఉంటాయండి ఇవి? అంటే వాళ్ళ ఇంటికి ఆ దట్టమైన అడవికి ఎంత దూరం ఉంటుంది? ఇవి దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి ఎక్కువగా ఉంటూ ఉంటాయండి ఇవి? ఇది ఫామ్ హౌసే ముందు తోటలోనండి, ఊళ్ళో కాదు. ఊళ్ళో కాదండి, ఇది ఫామ్ హౌసే తోటలోనండి. ఓకే. ఆ తోటలో తోట మధ్యలో ఉంది ఫామ్ హౌస్ అండి. అవును. ఆ ఫామ్ హౌస్ కి దగ్గరలో ఒక 60-70 మీటర్ల పరిధిలో కొండ ఉంటుందండి. ఆ ఫామ్ హౌస్ ఉరుమాయిలు తోట అండి, పామాయిల తోట దగ్గరలో 40-50 ఎకరాల తోట అండి అది. ఓకే. ఆ తోట పక్కన మళ్ళీ ఇది జీడిమామిడి తోటలు, మామిడి తోటలు ఇవన్నీ ఉంటాయండి. ఈ పామాయిల తోట అనుకుంటే జీడిమామిడి తోట కూడా కొండ పైన అండి, కొండపోటు చేసిన కొండ జీడిమామిడి తోట ఖచ్చితంగా ఉంటాయండి. అడవి జంతువులు ఉంటాయండి ఖచ్చితంగా. ఓకే. అంటే మీకు ఆ ప్రాంతం అవగాహన ఉంది అంటున్నారు కాబట్టి కొండ చిలువలు ఇలా మనుషుల మీద అటాక్ చేసిన సందర్భాలు గతంలో ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి? గతంలో అయితే లేవండి. లేవు. పాప చిన్న పాప కాబట్టి, చిన్న పిల్ల కాబట్టి అటాక్ చేస్తాయని మా అనుమానం అండి. అంటే ఇక్కడ కనీసం లేదంటే ఎన్డీఆర్ఎఫ్ టీము, పోలీసులు మొత్తం దగ్గరలో 6 రోజులు బట్టి విపరీతంగా ఎదుగుతున్నామండి జనాలు మొత్తం అందరూనే. కనీసం ఈ ఏమన్నా మామూలుగా బయట జంతువులు అయితే అటాక్ చేస్తే ఏదో ఆనవాళ్ళు దొరుకుతుంది కదండి, ఇటువంటి ఆనవాళ్ళు కూడా లేదు. అంటే కొంతమంది అక్కడ ఊబి లాంటివి ఉండొచ్చేమో అని చెప్పి డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ఉన్నాయండి ఊబి లాంటివి, లేకపోతే అలాంటివి ఉన్నాయా? అలాంటివి ఏమి లేవండి. అలాంటివి ఏమి లేవు. ఊబులు ఏంటి అంటే ఊబులు లాంటివి కావచ్చు, లేకపోతే అలాంటివి లేవు అక్కడ? అలాంటివి ఏమి లేవు. ఓకే. కొండ ప్రాంతమే, బట్
ఒకవేళ జరుగుంటే కొండ చిలువ లాంటివి అటాక్ చేసి ఉండొచ్చు అని అనుమానం, అంతే కదండి? అటాక్ చేసి ఉండొచ్చు. అది ఏమాత్రం మింగేసి పైకి పట్టుకోవాలని పక్షంలో ఈ కుక్క దాని వెనకాల ఉండిపోయి పోరాటం చేసి వెనక్కి రిటర్న్ రావచ్చు వచ్చిందని అనుమానం అండి మాది. ఓకే 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 చాలా కీలకమైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతానికి ఈయన బాగా అవగాహన ఉందంటున్నారు అప్పలనాయుడు. ఆయన ఏమంటున్నారంటే కనుక మీరు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నించండి, వెళ్ళకండి అప్పలకొండ గారు. ఆయన ఏమంటున్నారంటే అక్కడ ఆ కొండచులు ఒకవేళ అటాక్ చేసి ఉండొచ్చు, అటాక్ చేసిన తర్వాత ఆ అటాక్ చేసిన ఆ కొండచిలువతో ఈ కుక్క పోరాటం చేసి ఉండొచ్చు. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఆ కొండచిలువ వెళ్ళిపోతూ ఉంటే అడవిలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోయే ప్రయత్నంలో కుక్క ఆ కొండచిలువని వెంబడించి ఉండొచ్చు. ఆ వెంబడించిన సందర్భంలో ఒక సెటైన్ లొకేషన్ దగ్గర కుక్క ఆ స్నిఫింగ్, ఆ వాసన చూడడం ఆపేసింది. మీరు గమనిస్తే కనుక బహుశా అక్కడితో అయిపోయి ఉండొచ్చు. కాబట్టి ఆ అంతగా లోపలికి వెళ్ళిపోయిన సందర్భంలోనే కుక్క రావడానికి లేట్ అయింది. ఇంతేనా మీ అనుమానం అప్పలకొండ గారు? అంతే అంతే అంటే అంతవరకు వెళితే అంటే ఫర్ సపోజ్ లోపలికి వెళుతుందే అనుకుందాం, లోపలికి వెళ్తున్న సందర్భంలో ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఈ అడవి పందులు కావచ్చు, తోడేలు ఇవి ఉంటాయి, మరి అవి ఈ కుక్క మీద అటాక్ చేస్తుండాలి కదా. బహుశా కొండ చిలువ అంటే ఒక వ్యక్తితోనో లేకపోతే ఒక చిన్నటితో విడిచిపెట్టదు, కొంచెం లాగితే గట్టిగానే పడుతూ ఉంటుంది. సో కుక్కల్ని గట్రా పట్టదా కొండ చిలువ? కుక్కనే మరి పిల్లని పట్టినప్పుడు కుక్కను ఎలా పడుతుందండి? పిల్ల ఆల్రెడీ లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కుక్కను పట్టదండి. ఓకే, ఒకసారి ఒక జంతువుని పట్టిన తర్వాత కొంచెం రెండో జంతువుని పట్టదండి మళ్ళీ జరిగిందాక. ఓకే ఓకే అంటే మీరు చెప్పండి ఇది చెప్తున్నారు, చెప్పండి. ఒక జంతువుని మింగిన తర్వాత రెండో జంతువుని పెట్టడానికి 2-3 రోజులు పడుతుందండి దానికి. ఓకే, అందు గురించి ఏమాత్రం ఈ కుక్క మీద అటాక్, కుక్కే కొండచిలువ మీద అటాక్ చేసింది తప్ప కానీ కుక్క మీద అటాక్ చేయలేదండి. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొండ చిలువ అంటే మీకు అక్కడ తెలుసుంటుంది అంటున్నారు కాబట్టి అవగాహన ప్రకారం ఒకవేళ అక్కడ చేసి ఉంటే కొండ చిలువ లోపలికి వెళ్ళిపోతుందా అండి, అడవిలోకి వెళ్ళిపోతుందా, లేకపోతే అక్కడ చెట్ల మీద ఉండే అవకాశం ఉంటుందా? చెట్ల మీద ఉండదండి, అడవిలోకి వెళ్ళిపోయింది కాబట్టి కుక్క దాని వెనకాల వెళ్ళిందండి. కుక్క వెళ్ళిపోయి ఉంటుంది అడవి ప్రాంతానికి. అడవి ప్రాంతానికి వెళ్ళి దాని ద్వారా ప్రయత్నం చేసి మొత్తానికి దీనివల్ల ఏం అవ్వక వెనక్కి రిటర్న్ వచ్చిందండి అని మా అనుమానం. ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ మొన్న నిన్న వచ్చిందండి. నిన్న వచ్చి మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేసి వెళ్తుంటే కానీ ఆ ప్లేస్కి వెళ్తుంది కానీ ఆ తర్వాత దట్టమైన అడవి అండి. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఈ కుక్క కూడా కొంచెం ఎందుకంటే 2-3 రోజులు ఏమీ లేదు, తిండి గట్ట ఏమీ లేక కొంచెం బెదిరిగా చూస్తుందండి. ఈ జనాలు ఎక్కువైపోవడం వల్ల ఇంతకుముందు గతంలో జనాలు చూడలేదు, ఇప్పుడు జనాలు ఎక్కువ చూసిందండి. బెదిరిగా చూస్తుంది కుక్క. అది కరెక్ట్ గా స్టార్ట్ చేస్తే మాక్సిమం చాలా కష్టంతో కూడిన పని అండి. గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తుంది కానీ చాలా కష్టంతో కూడిన పని అండి. కిడ్నాప్ అయితే జరగలేదు అనుకుంటున్నాను. కిడ్నాప్ అయితే జరగలేదండి. కిడ్నాప్ కాదనుకుంటున్నారు మీరు? కిడ్నాప్ కాదనుకుంటున్నాం. ఓకే, అంటే ఇంకో మాట చెప్పే ప్రయత్నం చేయండి. ఫర్ సపోజ్ కొండ చిలువే అనుకుందాం, అది నేల మీద పాకుడుతూ ఉంటుంది కాబట్టి అంటే దానికి సంబంధించి ఆనవాళ్ళు ఏదో ఒకటి ఉండాలి కదా అక్కడ. అదే ఫినిషింగ్ కి ఆ తల్లి చెప్తుందండి, ఫినిషింగ్ కి పిల్ల తలంటుకుని కుక్క ఇంటికి అంటుకుని ఉన్నాయంట. ఓకే ఓకే తోట ఫినిషింగ్ కి అంటే నేను అంటుంది ఫర్ సపోజ్ ఇప్పుడు కొండ చిలువ ఉంది, ఏదైనా ఒక తిన్నది తర్వాత అది జంతువు కావచ్చు మనిషిని కావచ్చు ఏదైనా ఫర్ సపోజ్ దాని ఫుడ్ తీసుకున్న తర్వాత అది రుమ్ము చుట్టేస్తుంది, ఏదో ఒక పెద్ద కొమ్మకో చెట్టుకో రుమ్ము చుట్టేస్తుంది, ఏదో ఒక ముద్రలు అయితే ఉంటాయి దాని ఐడెంటిటీ కింద. అలాగేవైనా అక్కడ కనిపించిన సందర్భం ఉందా? మీరు వెళ్ళారంటున్నారు. ఎదర్ పార్ట్స్ లో కొండమేకి వెళ్ళిపోయింది కదండి. ఆ కొండ వరకు ఎన్ఈఆర్ఎఫ్ టీం కొండమేకి వెళ్ళలేదు, టీం వెళ్ళలేదండి. ఈ తోటలోని జీడిమాడ తోటలో తీస్తున్నారమ్మా, కొండమేకి వెళ్ళలేరండి ఎవరు. ఓకే, ఆ కొండమేకి వెళ్ళలేరండి, టీం వెళ్ళలేదు, వీళ్ళు ఎతకలేరు కొండమేకి వెళ్ళి. ఓకే ఓకే ఈ డ్రోన్ ద్వారా ఎదుగుతున్నారు. డ్రోన్ ఏం కనపడుతుంది ఆ చెట్లలోని కింద ప్లేస్ ఏం కనపడుతుంది, పై ప్లేసే కనిపిస్తుంది. ఓకే, అంటే ఫర్ సపోజ్ మీరు అన్నట్టుగా ఒకవేళ ఫెన్సింగ్ దాటిన తర్వాత ఒకవేళ కొండ చిలువే కనుక అటాక్ చేసి ఉండుంటే వర్షం పడకపోయి ఉండుంటే కనుక ఏమైనా ఆనవాళ్ళు దొరికి ఉండేవి కదా? దొరికి ఉండేవి. అది చాలా ఎంక్వైరీ చేసాను, మేము చూసాం. మెడిసిన్ క్లాస్ లో ఏమైనా ఉంటాయని చూసామండి. చూస్తే అక్కడ ఏం కనిపించలేదు. మేమే బాగా ఎంక్వైరీ చేసామండి, ఈ టీంతో పాటు మేము చూసాం. అప్పుడు కూడా మీరు ఏం చేస్తుంటారు? మేము మామూలుగా అక్కడ పొలిటికల్ రాజకీయం చేస్తామండి. ఓకే, అంటే మీ రాజకీయ విషయాలు నేను ఇప్పుడు ప్రస్తావించాను కానీ ఇక్కడ నేను పాయింట్కి వస్తున్నాను. మీరు ఈ ఘటన చూసిన తర్వాత మీకు వచ్చిన అనుమానాలు ఏంటి, మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, లేకపోతే మీరు వెళ్ళిన తర్వాత మీకు అక్కడ తెలిసిన విషయాలు ఏంటండి?
మాకు తెలిసిన విషయాలంటే ప్రభుత్వం చాలా కష్టపడుతుందండి, కానీ ఫలితం నేను ఉంటుంది. ఇక్కడ పొలిటికల్గా నేను అడగట్లేదు. అఫ్ కోర్స్ ఎవరైనా కష్టపడతారు, కష్టపడాల్సిందే కూడా. బట్ నేను అడుగుతానంటే ఒక అప్పలకొండగా మీరు మీగా అడుగుతున్నాను, ఒక పొలిటీషియన్గా మిమ్మల్ని అడగట్లేదు. మీరు ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన అనుమానాలు ఏంటి, మీకు తీరిపోయిన అనుమానాలు ఏంటి, ఇప్పుడు ఇంకా మిగిలిన అనుమానాలు ఏంటండి? మిగిలిన అనుమానాలు అంటే మన ఈ కుక్క అడవిలోకి కానీ పైకి వెళ్ళి ఉంటే ఈ కుక్కకి ట్రాక్ కట్టి GPS ట్రాక్ కట్టి అడవిలోకి వెళ్తే ఒకవేళ ఈ కొండ చిలువ కానీ ఏదైనా అటాక్ చేసిన జంతువు కానీ ఈ పాప అనుమానం ఏమైనా చూపిస్తుందేమో అనుమానం అండి. చూపించగలుగుతుంది అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఆ కుక్క మాత్రమే. కుక్క మాత్రమే, రెండు ఇంకేమైనా తెలియదండి. ఓకే, అంటే బహుశా నాకు అంత ఐడియా లేదు, బట్ అడిగే ప్రయత్నం. ఈ కుక్క కొండ చిలువను గుర్తుపట్టగలదా? పట్టగలదండి, కట్టిన కుక్క ఆ శక్తి ఉంటుందండి. అంతే. ఇంట్రెస్టింగ్. మీరు ఇంకా ఏమైనా అనుమానాలు మీకు ఉన్నాయా, లేకపోతే ఈ కోణంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదండి, అక్కడ పెద్ద సబ్జెక్ట్ లేదండి. ఓన్లీ అక్కడ వీళ్ళకి గొడవలు కానీ ఇటువంటి ఇలాంటి ఏమి లేవండి అక్కడ. అంత ఫ్యామిలీ గొడవల ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ కదండి. పాపం ఇద్దరు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళు అదేదో వ్యవసాయం చేసుకుంటూ అక్కడ కాపురం ఉంటున్నారండి వాళ్ళు. వీళ్ళ విధంగా అయితే ఏ విధంగా అనుమానాలు కిడ్నాప్ వ్యవహారం లాంటి ఏమి లేవండి. ఇలాగా ఏమైనా అడుగు మృగాలు దాడి చేసి ఏమైనా ఆనవాళ్ళు దొరకకుండా చేయొచ్చు తప్ప కానీ రెండోది ఏమి లేదండి. అంటే మీరు అన్నట్టుగా పోయి కొండ చిలువ అటాక్ చేస్తుంది అనుకుంటే కనుక పాపకి సంబంధించి ఒక క్లిప్పో లేకపోతే ఒక చిన్న పువ్వు లాంటిదో జడక పెట్టుకున్న క్లిప్పో ఇదేదో ఒకటి అక్కడ కనీసం ఆనవాళ్ళుగా దొరికే అవకాశం ఉంటుంది కదా? అదే ఇప్పుడు మామూలుగా మృగాలు ఉన్నాయండి, నక్కలు కానీ పందులు ఇలాంటి దాడి చేశారనుకోండి, మీరు అన్నట్టు ఈ బట్టలు కానీ ఏటు దొరుకుతుందండి. కొండచీలు అయితే మింగేస్తుందండి. అందువల్ల ఏం ఆనవాళ్ళు దొరకదు. దానితో వర్షం కూడా వచ్చిందండి. వర్షం రావడం వల్ల వెంటనే ఆనవాళ్ళు తిరిగిపోయేమో మా అనుమానం. ఓకే ఓకే, అంటే ఎక్కడో చోట ఏదో ఒక ఆనవాళ్ళు మిగిలి ఉంటుంది. ఆ ప్లేస్ మనకు రీచ్ చేయలేకపోతున్నాం, మనం ట్రేస్ చేయలేకపోతున్నాం. ఈ పాప కూడా ఫినిషింగ్ వార్ వరకు వెళ్ళిందండి, నడిచి వెళ్ళిపోయింది. ఫినిషింగ్ దాటిన తర్వాత అడవి అండి. ఆ అడవి దగ్గర నుంచి ఆనవాళ్ళు దొరకట్లేదు. ఆ ఫినిషింగ్ దగ్గరలో మాత్రం ఆ పక్క ఊరోళ్ళు మేము చూసామని చెప్పారు. కుక్క అడ్డు పెడుతుందని నేను ఆ పాపని నేను తీసుకోలేకపోయినా పక్కన ఒక అతను చెప్పాడు కూడా నాకు. అదండి. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అప్పలకొండ. చాలా విశేషాలు మీరు అక్కడికి వెళ్ళారని చెప్పుకొచ్చారు. దాంతోపాటు అసలు ఏం జరుగుండొచ్చు, ఏం జరిగే అవకాశం అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు. లైవ్ మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా పాప కోసం వెతుకులాట, ఆ గాలింపు చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడున్నా బ్రతికుండాలి అనే ఒకే ఒక ఆశ అందరిది. ఇంట్రెస్టింగ్. యానిమల్స్ ఫొటోస్ చూపిస్తే డాగ్ షౌట్ చేస్తుందిగా. ఓకే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐ డోంట్ నో, అంటే కొన్ని విషయాలు మనకు తెలిసినవే మాట్లాడాలి, మనకు తెలియకపోతే కాస్త కామ్గా ఊరుకునే ప్రయత్నం. బట్ ఇక్కడ ఎందుకంటే ఇది ఎగ్జైట్మెంట్ అనుకుంటారా, లేకపోతే ఆ పాపను కాపాడుకోవాలనే తాపత్రయం అనుకుంటారా? ఐఎమ్ జస్ట్ లీవింగ్ టు ద పీపుల్ ఇట్ సెల్ఫ్. కానీ ఒకటి కమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ త్రూగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఆ కుక్కకి ఒకసారి ఆ కొండ చిలువని, అడవి పందులని ఇలా 4-5 ఫొటోస్ చూపించి వాళ్ళకి ఆ కుక్క చూపిస్తే దాని రియాక్షన్ చూడండి. ఒకవేళ రియాక్షన్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ అనుమానాలకు సంబంధించి క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. స్నేక్ వస్తే ఆనవాళ్ళు దొరుకుతాయి కదా సార్, భూమి ఆనవాళ్ళు అంటే నేల మీద నడిచేటప్పుడు కరెక్ట్ అండి. బట్ ఏమైందంటే అక్కడ వర్షం పడింది, వర్షం కారణంగా ఆనవాళ్ళు మాయమై ఉండొచ్చు. ఇప్పుడు అదే డిస్కషన్ జరుగుతోంది. ఎక్కడికి వచ్చినా జ్ఞానేశ్వరి పాలిట అసలు శాపం ఏదైనా ఉందంటే కనుక ఆ రోజు వర్షం పడ్డమే. ఎందుకంటే ఫర్ సపోజ్ కొండ చిలువ తీసుకుందాం, కొండ చిలువ అటాక్ చేస్తుంది అనుకుంటే ఆ పాపకు ఒక గాజులను లేకపోతే ఆ క్లిప్పులో పువ్వులో ఏదో ఒకటి మొత్తం అంతా ఉన్న ఫలాన్ని మొత్తం అంతా కాదు కదా, ఎన్ని మింగే ప్రయత్నం చేస్తున్న పాప గ్యారంటీ తన చేతుల్ని ఫస్ట్ కొంచెం ఇలా వేవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. గాజుకు సంబంధించి ఏదో ఒకటి ఉంటాయి, ప్లాస్టిక్ గాజులైనా దానికి ఒక చిన్న స్టడ్డో ఏదో ఒకటి ఉంటాయి. అవి అక్కడ నేలపై ఉండొచ్చు. ఒకవేళ అదే పాయింట్ ఆఫ్ టైంలో మాట్లాడుకుంటే ఫర్ సపోజ్ ఇలా తీసేసుకుంటుంది అనుకుందాం, అంటే కాళ్ళ నుంచి అక్కడ స్టార్ట్ చేసేది కంప్లీట్గా తలకాయ నుంచి అయితే స్టార్ట్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. అటువంటి సందర్భంలో
పాప కాపాడుకునే ప్రయత్నంలో ఏదో ఒక క్లూ వదిలి ఉండొచ్చుగా ఆ రోజు. బాలా నరసింహులు కాల్ చేస్తున్నారు కడప నుంచి. బాలా నరసింహులు గారు, చాలా బాధ అనిపిస్తుంది. కడప నుంచి బాలా నరసింహులు కాల్ చేస్తున్నారు. బట్ చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పటి వరకు ఆ పాప ఎక్కడుందో ఆనవాళ్ళు మనకి దొరకకపోవడం అనేది. మీకేమనిపిస్తోందండి? మీకు వచ్చిన ఫస్ట్ అనుమానం ఏంటి? ఇది కిడ్నాప్ అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా వన్యమృగాలు దాడి చేశాయి అనుకుంటున్నారా? మీ వర్షన్ అని కానీ మీ అనుమానాలు ఏంటండి ఇక్కడ? అనుమానం అంటే సార్, ఇప్పుడు పెన్షన్ దగ్గర కుక్క బొచ్చు దొరికింది అంటున్నారు, పాపది వెంట్రుకలు దొరుకుతున్నాయి కదా సార్. అక్కడి నుంచి పాప తర్వాత వేరే ఛానల్లో మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ పోలీస్ జాబ్ కూడా వెనక్కి వచ్చేసింది చెప్పారు. అంటే అక్కడ వేరే వాళ్ళు ఏదో పనులు ఏరుకుంటారు కదా సార్. అంటే ఒక్కసారి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఫెన్స్ తర్వాత అయితే ఎవరైనా కిడ్నాప్ చేస్తుండాలి, లేకపోతే అప్పలకొండ చెప్పినట్టుగా కొండ చిలువ లాంటివి ఏమైనా అటాక్ చేస్తుండాలి, రైట్? నాకు తెలిసి కిడ్నాపింగ్ ఉంటుంది సార్. కిడ్నాపింగ్ అయి ఉంటుందంటారా? అదే సార్ నా డౌట్. ఎందుకంటే అక్కడ ఏది ఆనవాళ్ళు లేదు కాబట్టి పాపకి నా తెలిసి కిడ్నాపింగ్ అనుకున్నాను. అంటే ఎక్కడ ఆనవాళ్ళు దొరకకుండా అంత జాగ్రత్త పడ్డారు అనుకోవాలి ఇక్కడ వాళ్ళు? అట్లాగా సార్. అక్కడ మా పోయించి వేరే ఛానల్లో కూడా అక్కడ మెయిన్ రోడ్డు వరకు డాగ్ స్క్వాడ్ వాళ్ళు ఉన్నాయి సార్. ఏమండి? డాగ్ స్క్వాడ్ సార్, పోలీస్ వాళ్ళ స్క్వాడ్. ఓకే, డాగ్ స్క్వాడ్. ఆ మెయిన్ రోడ్డు వరకు వెళ్ళి అక్కడ నుంచి ఇదికి వచ్చేసింది సార్ డాగ్. ఓకే, సో ఇది చెప్పండి. అంటే అది తెలిసి అక్కడ పనులు ఏరుకునే వాళ్ళు ఉంటారు కదా సార్, పని చేసేవాళ్ళు. కాదు సార్, ఏదో పనులు ఏరుకుంటారు కదా సార్ అడవిలో వాళ్ళు. వాళ్ళు ఏమన్నా బయట మీద తీసుకుని వెళ్ళిపోయారని నాకు డౌట్ సార్. అది ఓకే అది సార్ బాధ. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు పాపం. ఎవరికైనా బాధే సార్ అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాలా నరసింహుడు గారు కాల్ చేసినందుకు. చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే కామెంట్ చదవగలుగుతున్నాను. దయచేసి అనిదా భావించకండి. ఎందుకంటే ఓ పక్క కాల్స్ మనం మాట్లాడుతున్నాం, రియాక్షన్స్ తీసుకుంటున్నాం. మనందరి తాపత్రయం ఒకటే, పాప బ్రతుకుండాలి, పాపను కాపాడుకోవాలి. డ్రోన్ కూడా యూజ్ చేయండి. పాప ఆల్రెడీ డ్రోన్ యూజ్ చేస్తున్నారండి. అండ్ ఇంకొంతమంది డాగ్ మీద ఉన్న గాయాలు చెక్ చేస్తే ఎనిమల్ అటాక్ చేస్తుందో తెలుస్తుంది కదా అని చెప్పి. ఎస్, ట్రూ. ఇంకొంతమంది ఏమంటారంటే కొండ చిలువ మింగితే 3 రోజుల దాకా ఆ ప్రాంతం నుంచి వెళ్ళలేదు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది కూడా నా చిన్నప్పుడైతే విన్నాను నేను. కొండ చిలువ ఏదైనా జంతువుని తినాది అంటే కనుక అది అక్కడి నుంచి కదలలేదు, ఒక రోజు 2 రోజులు అక్కడే ఉండిపోతుంది. అది ఒక చెట్టుకి చుట్టుకొని, ఎందుకంటే కదలలేదు కాబట్టి ఒక చెట్టుకి గట్టిగా చుట్టుకొని అది దానికి డైజెస్ట్ అయ్యేంత వరకు, అరిగిపోయేంత వరకు అక్కడే ఉంటుందని చెప్పి ఇంట్రెస్టింగ్ డౌట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఇంకొంతమంది ఏమంటున్నారు, పాయింట్ చూడండి ఎంత దట్ ఈజ్ వాట్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. బహుశా ఇది ఎగ్జాగరేషన్ కాదు. తెలుగు ప్రజలు అందరూ ఒక చెయ్యి కలిపి నడుం కడితే ఒక సమస్యకు పరిష్కారం దిశగా ఎలా పరుగులు పెట్టచ్చో చూపిస్తున్నారు. ఇందాక అప్పలకొండ ఏమన్నారు, కొండ చిలువ అటాక్ చేసి ఉండొచ్చు అని చెప్పి. ఇంకొంతమంది ఏమంటున్నారు, ఒకవేళ అటాక్ చేస్తుంటే కనుక అక్కడ 3 రోజుల దాకా కదలకపోయి ఉండొచ్చు. ఇంకొకరు ఏమంటున్నారు, ఆ ఫెన్సింగ్ దగ్గర హెయిర్ అది ఉంది కాబట్టి ఇది అక్కడ ఎవరైనా అపహరించి ఉండొచ్చు, అక్కడి నుంచి ఆ దాడి జరుగుండొచ్చు అని చెప్పి. ఇదే సబ్జెక్టులో ఇంకొకరు ఏమంటూ ఉన్నారు, ఎస్, ముందు ఆ కుక్కకి ఉన్న గాయాలని చెక్ చేయండి. అది ఎనిమల్ అటాకా లేకపోతే హ్యూమన్ అటాకా? మనుషులు చేసిన దాడి వల్ల జరిగిన గాయాలా, లేకపోతే వన్యప్రాణులు చేసిన గాయాల వల్ల, అంటే వన్యప్రాణులు చేసిన దాడి వల్ల జరిగిన గాయాలా? అది ముందు తెలుసుకోండి అనేది. చూడండి, ఒక పాయింట్కి ఇంకో పాయింట్కి మన వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు అనేది కరెక్ట్ చేస్తున్నారు. సో అటువంటి ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ చేసుకున్నా మరిన్ని కాల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ లైవ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి ప్రకాష్ ప్రస్తుతం అక్కడ ఆ వెతుకులాట ఆపరేషన్లో కంటిన్యూ అవుతున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్తున్నాను. ప్రకాష్, ప్రస్తుతం ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఏమైనా క్లూ దొరికిందా ఇప్పుడు?
ఇప్పటికీ లభ్యం కాలేదు. అలాగే చిన్నారితో పాటు మిస్ అయినటువంటి కుక్క 4 రోజుల తర్వాత వచ్చింది, మళ్ళీ మిస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టకేలకు మళ్ళీ ఆ కుక్కను పట్టుకునేందుకు అధికారులు అయితే ఇక్కడ ఏదైతే డాగ్ స్కాచర్స్ని కూడా పట్టుకుని కుక్కనైతే ఎట్టకేలకైతే రాత్రి అయితే దాన్ని బంధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం డాగ్ స్కాచర్స్ పట్టుకున్న ఇదే ఏదైతే వలలు ఉన్నాయో ఈ వలలు పట్టి ప్రత్యేకంగా తుని మున్సిపల్ కమిషనర్ ఆయన యొక్క సహకారంతో అలాగే స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే సూచనలతో అయితే ఇప్పుడైతే స్నేక్ ఏదైతే డాగ్ స్కాచర్స్ అయితే ఈ వలతోనే ఇప్పుడు ప్రస్తుతం మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరితో మిస్ అయిన కుక్క ఏదైతే ఉందో తిరిగి రావడం, ఆ కుక్క కోసం అయితే గాలింపు చర్యలు అయితే ఏదైనా పాప ఆచూకీ లభిస్తుందని కూడా అందరూ కూడా ఎదురు చూస్తారు. కానీ తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. అలాగే ఇప్పటికే 6 రోజులు పూర్తయినప్పటికీ ఇంకా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు కూడా ఇంకా ఈ యొక్క ప్రాంతంలోనే అనువనువు కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుక్క తిరిగి వచ్చినటువంటి ప్రాంతాన్ని అవన్నీ కూడా ఇప్పటికే తిరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క చర్చ ఆపరేషన్ ఏ విధంగా సాగుతుంది, దీనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా వచ్చి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచార్యులు అందరూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా సాగుతుందని ఇంకా పాప కోసం అన్వేషణ ఇప్పటివరకు కూడా 6 రోజుల్లో పూర్తయింది, ఇంకా ఇటువంటి క్లూ కూడా రాని పరిస్థితి ఉంది, ఎలా సాగుతుంది? ఈ నెల 6వ తేదీన మిస్ అయిన అదృశ్యమైన బాలిక గురించి మేము బృందాలు సుమారు ఒక 10 బృందాలుగా స్ప్రెడ్ అయ్యి అణువడుగు గాలిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా డ్రోన్ కెమెరాల సహాయం తీసుకుంటున్నాము, డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకుంటున్నాము. లోకల్గా ఉన్న ప్రాంతీయంగా ఉన్న ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షి సేకరణ, విలేజ్లో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా, కిడ్నాప్ యాంగిల్ కూడా చూస్తూ ఉన్నాము. ఏమీ కూడా అటువంటి ఏమీ నిర్ధారణకు రాలేదు. వైల్డ్ యానిమల్స్ ఏమన్నా వచ్చి పాపనే ఏమన్నా వైలెన్స్ చేసే యాంగిల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎటువంటి మనకి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏ విధంగా రాలేదు. బహుశా రేపు ఇంకా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాము. దానికి కంక్లూషన్కి వచ్చేసి దాని పాపని సురక్షితంగా పట్టుకునేంత వరకు మేము మా యొక్క ఈ తనిఖీలు ముమ్మరంగా చేస్తూనే ఉంటాము. దాంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎస్డిఆర్ఎఫ్ సహాయం తీసుకుంటున్నాము. మా యొక్క జిల్లా స్పెషల్ ఏఎన్ఎస్ పార్టీలు కానీ మా జిల్లా మొత్తం 50 మంది అధికారులు మొత్తం కూడా ఈ పని మీద డెడికేటెడ్గా, వేరే పని లేదు అన్నట్టుగా ఈ కేవలం చిన్నారి పాపం క్షేమంగా పట్టుకునేంత వరకు మా ఎస్పీ గారు వేరే పనులు ఏమీ అసైన్ చేయకుండా ఈ పని మీద డెడికేటెడ్గా ఉండండి, దీనికన్నా ముఖ్యమైన పని ఏది లేదని అంతా డెడికేటెడ్గా అంత ఇంటెన్షన్తో మేము క్లియర్గా ఉన్నాము. మన యొక్క మంచి సంకల్పం అన్ని విధాలుగా సహకరించి పాప క్షేమంగా ఆచూకీతో మేము పట్టుకుంటామని రేపు కూడా అదేవిధంగా ముమ్మరం తనిఖీలు చేపడుతూ ఉన్నాము. ప్రధానంగా పాపతో పాటు మిస్ అయినటువంటి కుక్క అదృశ్యం దొరికిన 4 రోజుల తర్వాత రావడం జరిగింది. మళ్ళీ దాన్ని ఏ విధంగా పట్టుకోవడం జరిగింది సార్? ఆ రోజు మిస్ అయిన కుక్క ఏదైతే ఉందో కొద్దిగా అది 2 రోజులు మిస్ అయిపోవడం వల్ల కొద్దిగా చిత్త ప్రవృత్తిగా బిహేవ్ చేస్తూ ఉంది. కొద్దిగా ప్యానిక్ అయిపోయిన సిచ్యువేషన్ అది. ఇక్కడ ఉన్న హడావుడి అంతా చూసుకొని దాని యొక్క మానసికంగా కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉంది. అందుకే దానికి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తూ దానికి కూడా వైద్యం చేపిస్తాము. రెండవది దానికి అది స్వేచ్ఛగా తిరిగేంత వరకు పాప మళ్ళీ ఎలా కనిపించింది, దాన్ని ఎలా క్యాచ్ చేయడం జరిగింది? అది ర్యాండమ్గా పాప మిస్ అయినప్పుడు కూడా ఉంది. దాని తర్వాత ఫ్యాక్ట్ మనకు తెలియదు. అది మిస్ అయిపోయింది. గ్రామంలో తిరుగుతూ మళ్ళీ అలవాటు ప్రకారం ఇంటికి వచ్చి రావడం జరిగింది. మళ్ళీ మిస్ అయితే మళ్ళీ జాగ్రత్తగా పట్టుకొని మేము పరిరక్షించాము దాని యొక్క ఆరోగ్య పరిస్థితిని. రెండవది దానికి అలవాటు ప్రకారం పాపతో పాటు ఎటు వెళ్ళింది, జాడ కోసం ఏ ఒక్క అంశము కూడా వడవకుండా దానికి కూడా దాని మెడలో సంథింగ్ జిపిఎస్ ట్యాగింగ్ జిపిఎస్ ట్యాగ్ కూడా దానికి టై చేసేసి రేపు మార్నింగ్ మొత్తం సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అదొక అదనమైన ఫీచర్ని కూడా మేము తీసుకొని అక్కడ నుంచి ఏమన్నా ఫ్రూట్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో దానికోసం చూస్తున్నాము. ఏ అంశాన్ని కూడా వాళ్ళటం లేదు. ఏ విధమైన అశ్రద్ధ చేయకుండా ప్రతి పాప ఏదైనా జరుగుంటే ఇప్పటికే పామాయిల తోటలు కావచ్చు, ఆ కొండ ప్రాంతాన్ని కూడా జల్లెడ పెట్టారు. ఏదైనా జరిగి ప్రమాదం జరుగుంటే ఇప్పటికే ఏదైనా స్మెల్ కానీ ఇటువంటివి రావచ్చు. అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎటువంటి మనకు నిర్ధారణ రాలేదండి. మనం ఏమి తెలియకుండా చెప్పకూడదు. రేపు తనిఖీల్లో ఏమన్నా సమాచారం వస్తే మీకు తప్పకుండా తెలియజేస్తాను. కిడ్నాప్ కోణాలు అలాగే కారు విభేదాలు కిడ్నాప్ కోణాలు అన్నీ కూడా రూల్ అవుట్ చేశాము. ఏ విధమైన దానికి సంబంధమైన హేతువుగా కిడ్నాప్ చేయబడటానికి హేతువుగా పరిగణించే పరిస్థితులు ఏమీ మాకు పోలీసు వారికి దర్యాప్తుల్లో రాలేదు. అటువంటి సందర్భం ఏమీ ఉండకపోవచ్చును. మిగతా విషయాలు ఆచూకీ మన కంటికి ఆ టెరైన్ బాగా హ్యూజ్ టెరైన్.
కనిపించకపోవడం ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇంకా ఎక్కడ మళ్ళీ ఒకసారి డబల్ చెక్ కోసం కూడా రేపు నుంచి కూడా మళ్ళీ ముమ్మరంగా ఫ్రమ్ ద బిగినింగ్ అన్నట్టు మళ్ళీ కూడా ఫ్రెష్గా మళ్ళీ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి ప్రస్తుతం ఇంకా ఎస్డిఆర్ బృందాలతో ఇవన్నీ ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఎస్డిఆర్ బృందాలు గత కొన్నాళ్ళు మిస్ అయిన ప్రాంతం నుంచి 6 రోజుల నుంచి కూడా ఈ విశ్రాంతి లేకుండా ఈ యొక్క ప్రాంతాలను 1-2 సార్లు అయితే పామాయిల తోటలు, జీడి మామిడి తోటలు అన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే అనుమానం ఉన్న ప్రతి కోణంలో కూడా దర్యాప్తు అయితే సేకరిస్తున్నాము. అలాగే కొండ ప్రాంతాన్ని, కొండ దిగువ ప్రాంతాలను, అలాగే పామాయిల తోటలతో పాటు అవన్నీ కూడా మరొకసారి రేపు కూడా ఫ్రెష్గా బిగించేసినట్టుగా ఇవన్నీ కూడా మరొకసారి మొత్తం అన్ని కూడా చేస్తున్నాం. అలాగే కుక్కను పట్టుకున్న నేపథ్యంలో కుక్కకి GPS అమర్చి అలాగే పాపకి వెళ్ళినటువంటి ప్రాంతాన్ని కూడా గుర్తించే అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైనా పాపని క్షేమంగా పట్టుకునేందుకు ఈ కోణంలో దాగి ఉన్నటువంటి ఏదైనా అంశాన్ని ప్రతి విధంగా కూడా దీనికి తీర్చే విధంగా కూడా ఇప్పుడైతే పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ సాగుతుందని, అలాగే తుని రూరల్ SI ఎవరైతే ఉన్నారో కృష్ణమాచార్యులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV.